అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో మన ఛానల్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చేస్తున్నా. ఎందుకు ఈ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ అంటే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, మన లైఫ్లో ఏం సాధించాలన్నా, ఏం చేయాలన్నా, ఈవెన్ బిజినెస్ అయినా, పాలిటిక్స్ అయినా, జాబ్ అయినా, ఫస్ట్ మనం బ్రతికుండాలంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే దాంట్లో అతి ముఖ్యమైన మన బాడీలో పార్ట్ గుండె. ఈ గుండె గురించి చెప్పాలంటే అందరికి తెలిసిన విషయమే. సో మన సూర్యాపేటలో చాలా నెలల నుంచి ఏ సందులో చూసినా, ఎవరి నోట్లో చూసినా కూడా ఒక హాస్పిటల్ పేరు చాలా ఫేమస్గా వినపడుతుంది. సో ఆ మాటలు వినడం వల్ల నాకు ఈ ఇంటర్వ్యూ చేయాలని ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. సో ఈరోజు నేను ఆర్వి హాస్పిటల్కి రావడం జరిగింది. సో మనతో పాటు ఈరోజు ఆర్వి హాస్పిటల్ డాక్టర్ హల్కా ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. సో గుండె వైద్య నిపుణులు. అడిగి తెలుసుకుందాం అసలు మన గుండె గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ బాగున్నారా? బాగున్నా. సో ఇప్పుడు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే సార్, నిజంగా సూర్యాపేటలో ఇలాంటి ఒక హాస్పిటల్ పెట్టినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు హార్ట్ అటాక్ అంటే టక్కున హైదరాబాద్ వెళ్ళిపోవాలనిపించింది. సో ముందుగా అసలు మీ ఫ్యామిలీ గురించి కానీ, అండ్ మీరు ఈ డాక్టర్ కావాలని ఎందుకు కోరిక వచ్చింది, సేమ్ టైం అండ్ హార్ట్ స్పెషలిస్ట్ ఎందుకు కావాలని అనుకున్నారు సార్? అంటే నాది స్వస్థలం హైదరాబాద్ అండి. సో కాకపోతే నేను చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో డాక్టర్స్ ఎవరు లేరు. ఓకే. సో ఒకసారి మా ఫాదర్ కి పారాలిసిస్ లాగా వస్తే హాస్పిటల్లో జాయిన్ చేసాం అనమాట. సో అప్పటి నుంచి నాకు డాక్టర్ అంటే ప్యాషన్ ఉండేది. సో ఇంకప్పటి నుంచి నేను డాక్టర్ మీద ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి ఇంటర్ తర్వాత బైపీసీ తీసుకోవడం. మా ఇంట్లో వాళ్ళకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే బైపీసీ అంటే డాక్టర్ అంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ కి డాక్టర్ అంటే చాలా లాంగ్. సో అట్లా కాదు అని చెప్పేసి, బట్ నేను లేదు ఖచ్చితంగా నేను ట్రై చేస్తా అని చెప్పేసి దాని తర్వాత ఎంబీబీఎస్ చేయడం. ఎంబీబీఎస్ తర్వాత నాకు ఎంబీబీఎస్ పూర్తి అయ్యేసరికి జనరల్ మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్ పుట్టింది నాకు. సో అట్లా నేను ఎంబీబీఎస్ తర్వాత పీజీ రాసి జనరల్ మెడిసిన్ తీసుకున్నాను. సో జనరల్ మెడిసిన్ లో చేరినప్పుడు నాకు కార్డియాలజీ గురించి ఇంట్రెస్ట్ బాగా పెరిగింది అనమాట. నా పోస్టింగ్స్ కానీ, నేను వర్క్ చేసే అంటే చూసే పేషెంట్స్ ని కానీ, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ, సో నేను పనిచేసే మా ప్రొఫెసర్స్ తో కానీ, సో వాళ్ళతో ఇంటరాక్షన్ వల్ల నాకు ఈ డిపార్ట్మెంట్ మీద బాగా క్లియర్ గా ఐడియా వచ్చింది అనమాట. సో అందుకని ఇమీడియట్ గా నేను పీజీ తర్వాత రాసి నాకు ఇమీడియట్ గా గాంధీలో కార్డియాలజీ వచ్చింది. సో ఇమీడియట్ గా ఏం ఆలోచించకుండా నాకు ఇష్టమైన బ్రాంచ్ వచ్చిందని కార్డియాలజీ జాయిన్ అయ్యాను. అండ్ గాంధీ నుంచి నేను కార్డియాలజీ కంప్లీట్ చేశాను. సో దాని తర్వాత నేను మల్టిపుల్ హాస్పిటల్స్ వర్క్ చేశాను, హైదరాబాద్, ఖమ్మంలో, వేరే వాళ్ళు. సో లాస్ట్ కి ఏంటంటే నా మ్యారేజ్ అయిపోయింది ఇన్ బిట్వీన్. సో మా వైఫ్ వాళ్ళు సూర్యాపేట ప్రాపర్. సో సూర్యాపేటలో కార్డియాలజిస్ట్ లేరు. సో సూర్యాపేటలో చాలా వరకు నీడ్ ఉంది. సో మనం ఎందుకు పెరిఫరీకి పోయి సేవలు అందించొద్దు, హైదరాబాద్ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. సో పెరిఫరల్ లో నీడ్ ఎక్కువ ఉంది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలా ఉన్నాయి ఆప్షన్స్. సో అట్లా ఒక ఆలోచించి మా మామయ్య ప్రోత్సాహం వల్ల సో ఇక్కడికి వస్తే నిజంగానే బాగుంటుంది మనం చూద్దాము ఫస్ట్ అనేసి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డే 1 నుంచి కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయడం కన్నా ఎక్కువ రెస్పాన్స్ ఉండే. అంటే బేసికల్ అంత నీడ్ ఉంది. అంతవరకు మనకు సూర్యాపేటకి వచ్చి విజిటింగ్ డాక్టర్సే ఉండే, అంటే వారానికి ఒకసారి వచ్చిపోయే వాళ్ళే ఉండే అనమాట. సో వాళ్ళు వచ్చి చూసినప్పుడు అంటే ఎమర్జెన్సీస్ లో వాళ్ళు ఉండరు కదా. సో ఏదైనా కానీ మనం చూపించుకోవడానికి ఓపీ బేసిస్ లో ఉంటారు. కానీ హార్ట్ అంటే ఎమర్జెన్సీని ట్యాకిల్ చేసినప్పుడే కార్డియాలజిస్ట్ కి వాల్యూ. సో ఓపీ బేసిస్ లో ఎవరైనా చూస్తారు. సో అందుకని మనం ఉన్నప్పుడు ఇక రెస్పాన్స్ దానికి మౌత్ పబ్లిక్ టాక్ వల్ల కూడా చాలా స్ప్రెడ్ అయింది. సో జనాలకు కూడా అర్థమైంది ఇంపార్టెన్స్ ఏందో. హార్ట్ అంటే టైం. సో టైం పోతుంది అని అంటే హార్ట్ డ్యామేజ్ అవుతుందని మీనింగ్. సో ఇక్కడున్నా నేను కొంతమందిని సేవ్ చేయలేను. లైక్ సూర్యాపేటలో ఇమీడియట్ గా మనం కొన్నిసార్లు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇదంతా ఆలోచించి మేము స్టార్టింగ్ చిన్న హాస్పిటల్ లాగా స్టార్ట్ చేసాము. సో దాని తర్వాత రిక్వైర్మెంట్ చూసి ఇక్కడున్న బేసిక్ ఫెసిలిటీస్ నాకు అసలు అంటే మనకు నీడ్ ఉంది, చాలా ఫెసిలిటీస్ లేవు. సో లైఫ్ సేవ్ చేయాలంటే ఆ ఫెసిలిటీస్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎంత పడుతుందన్నా మన పక్కన ఎక్విప్మెంట్స్ కానీ ఆ సపోర్ట్ సిస్టమ్ లేకపోతే మనం ఏం చేయలేము. సో అందుకని చెప్పేసి లేదు, నేను దీని స్టెప్ కి ఇంకా హైడ్ వెళ్తే ప్రాపర్ కార్పొరేట్ హాస్పిటల్ ఉండాలి, లైక్ ఫెసిలిటీస్ ఉండాలి. సో కార్పొరేషన్స్ మీకు అన్ని కూడా అవైలబుల్ ఉండాలి, మల్టిపుల్ డాక్టర్స్ ఉండాలి. కార్డియాలజీ అంటే కార్డియాలజీ నేను ఒక్కరి నుండి చేస్తా అంటే కాదు. సో అందుకని ఆ థాట్, ఆ విజన్ తోనే విత్ ఆల్ మై పేరెంట్స్ సపోర్ట్ అండ్ మై ఇన్ లా సపోర్ట్, మై వైఫ్ సపోర్ట్, ఎవ్రీ వన్
నేను ఈ హాస్పిటల్ బిల్డప్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ హాస్పిటల్లో హైదరాబాద్ లో మనం పోతే ఏ ఫెసిలిటీస్ అయితే ఉంటాయో అవన్నీ ఉంటాయి. అందుకని హైదరాబాద్ నుంచి ఎవరైనా డాక్టర్ ఇక్కడికి వస్తే సార్ అసలు ఈ హాస్పిటల్ సూర్యాపేటలో మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి, ఫస్ట్ వర్డ్ ఇదే వస్తుంది. అండ్ ఒకసారి నేను పైకి వెళ్ళి ఫెసిలిటీస్ అన్ని చూపిస్తే సార్ అన్ని ఉన్నాయి కదా, మీరు ఇంకా అన్ని చేస్తారా అన్ని. సో మనం మాక్సిమం పాసిబుల్ మన వాళ్ళు ఏమైతే అన్ని కూడా ఇక్కడ చేసేస్తాము. సో ఎమర్జెన్సీస్ అన్ని కూడా ట్యాకిల్ చేస్తాము. కొంతమందికి డెఫినెట్ గా ఇంకొన్ని అవసరం పడతాయి స్టెప్ అప్ థింగ్స్, అట్లాంటి వాళ్ళని మనం అట్లీస్ట్ ఇక్కడ ఎమర్జెన్సీ ట్రీట్ చేసి సేవ్ చేసి షిఫ్ట్ చేసి అంత టైం ఉంటుంది అన్నట్టు. అది లేకపోతే చాలా మంది హైదరాబాద్ రీచ్ అవ్వడం కూడా కష్టం. సో లాస్ట్ 1.5 years స్పాన్ లో మనం ఆల్మోస్ట్ ఒక 800 ప్రొసీజర్స్ చేస్తాం క్యాత్ ల్యాబ్ లో. సో 800 ప్రొసీజర్స్ మామూలుగా అయితే కార్పొరేట్ హాస్పిటల్స్ లో సింగిల్ డాక్టర్ ఉన్న సెటప్స్ లో చాలా కష్టం. సో అంత రిక్వైర్మెంట్ ఉండే ఇక్కడ. అండ్ మనం అంతమందిని విధంగానే హైదరాబాద్ పోకుండా ఆపగలిగినాం. అండ్ ఆల్మోస్ట్ 250 స్టంట్స్ వేసినాం ఇక్కడ మనము. అండ్ మనం ఇక్కడ పేస్ మేకర్స్ వేసాము, ఐసీడీస్ అంటే మనం పేషెంట్ చనిపోతే షాక్ ఇచ్చే మిషన్ ఉంటుంది కదా, అట్లాంటిది చిన్న డివైస్ ఉంటుంది. అంటే పేషెంట్ కి అట్లా మల్టిపుల్ టైమ్స్ రిక్వైర్మెంట్ అయితే మనం చిన్న డివైస్ ని హార్ట్ లోపల పెడతాం. అంటే పేషెంట్ కి ఎప్పుడైనా అట్లా సడన్ గా చనిపోయి అట్లా రిథమ్ చేంజ్ అయిపోయి చనిపోయే రిథమ్ వస్తే అదే గుర్తించి అదే షాక్ ఇచ్చుకుంటది, చిన్నగా బాడీలో ఉండిపోతుంది. సో అది కూడా మనం చేసినాం ఇక్కడ. సో నిన్ననే వచ్చింది ఆ పేషెంట్ రివ్యూ కూడా, తుంగతుర్తిలో ఉంటాడు. సో అట్లా మల్టిపుల్ థింగ్స్ మనం ఈ హాస్పిటల్ మనం చేసాం. అండ్ ఈ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే ముందు నుంచి చెప్పిన కదా, కార్డియాలజీ ఒకటి ఉంటే నడవదు, అంటే అదొక్క దాంతో మనం ఇవన్నీ చేయలేము. సో అందుకనే అందరూ సో జనరల్ ఫిజిషియన్ ఉంటారు, జనరల్ సర్జన్ ఉంటారు, అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ ఉంటారు, ఆర్థోపెడిషియన్ ఉంటారు, గైనిక్ అండ్ ఓబీజీ ఉంటారు, అండ్ కార్డియాలజీ నేను చూసుకుంటాను. సో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఫుల్ టైం మన హాస్పిటల్ అవైలబుల్ ఉంటారు. సో వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నప్పుడు పేషెంట్ కంప్లీట్ గా కేర్ ఇవ్వను. అందుకని ఎవరు ఏ ఎమర్జెన్సీతో వచ్చినా వాళ్ళకు ఓకే ఇక్కడైతే ఫస్ట్ మనం ట్రీట్మెంట్ జరుగుతుంది, మొత్తం ఇక్కడ అయిపోతుంది అన్న ఒక బిలీఫ్ అనేది లాస్ట్ 1 year నుంచి మనం కలిగించినాం. ఎందుకంటే మల్టిపుల్ డాక్టర్స్ ఉండడం వల్ల. సో అందరి సపోర్ట్ తోని ఇప్పుడైతే ఆర్వీ హాస్పిటల్ చాలా మందికి సర్వీస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఓకే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, జనరల్ గా నాకు అంటే మనకు హార్ట్ అటాక్ అంటారు. అసలు ఈ గుండె నొప్పికి గ్యాస్ నొప్పికి మరి డిఫరెంట్ ఏంటి సార్? అసలు ఎట్లా గుర్తించాలి? ఇది గ్యాస్ నొప్పి, ఇది గుండె నొప్పి, హార్ట్ అటాక్ అనేది ఎట్లా గుర్తించాలి? అంటే గుర్తించడం అని అంటే బేసికల్గా ఏంటంటే గుండె నొప్పి ఇట్లనే వస్తుంది అన్న రూల్ లేదు. సో అందుకని మిస్ అవుతాం చాలా వరకు. ఎందుకు మనం దీన్ని గ్యాస్ నొప్పి లాగా ఊహించుకొని ఎందుకు టైం వేస్ట్ చేస్తామంటే గుండె నొప్పి ఇట్లనే వస్తుంది, ఇది కాకపోతే ఇట్లా రాకపోతే గుండె నొప్పి కాదు అన్న రూల్ లేదు. గుండె నొప్పి ఎట్లన్నా రావచ్చు. సో నార్మల్లీ 100కి ఎక్కువ శాతం వచ్చే గుండె నొప్పి ఎట్లుంటది అంటే ఛాతి మధ్య భాగంలో మంటలా రావడం, లేదా బరువు పెట్టినట్టు రావడం, లేదా చాలా ఇట్లేదో తొక్కేసినట్టు పిసికేస్తున్నట్టు రావడం, ఆ నొప్పి వెనకలకు కానీ ఎడమ చేయికి కానీ పాకడం, దాంతో పాటు చెమటలు రావడం, ఇది జనరల్ గా మనం హార్ట్ అటాక్ లో ఎక్స్పెక్ట్ చేసేది. కానీ ఇట్లా కాకుండా హార్ట్ నొప్పి ఛాతిలో మధ్య భాగంలో కాకుండా ఎడం పక్క రావచ్చు, కొంతమందికి కుడి పక్క కూడా నొప్పి వస్తుంది, కొంతమందికి కుడి చేయి లాగుతుంది, కొంతమందికి ఓన్లీ నొప్పి ఏం లేకుండా మామూలుగా చెమటలు వస్తాయి, కొంతమందికి ఏదో ఆయాసం గాలి తీసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది, కొంతమందికి ఇదేం లేకుండా సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతారు. సో ఇట్లా మల్టిపుల్ విధాలలో హార్ట్ అటాక్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. సో మనం అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కళ్ళు తిరిగినాయి అంటే న్యూరో ప్రాబ్లం అనుకుంటాం, ఇప్పుడు కుడి చేయి లాగిందంటే ఆర్థో ప్రాబ్లం అనుకుంటాం, సో చెమటలు వస్తున్నాయి అంటే షుగర్ తక్కువైందో బీపీ తక్కువైందో అని ఇట్లా ఆలోచిస్తాం. సో ఇట్లా ఆలోచించే వరకు చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు, అదొక కారణం. అండ్ ఇంకోటి మనకి ఛాతిలో మంట అనేది గ్యాస్ వల్ల కూడా ఏమొస్తుంది అంటే ఛాతిలో మంట, బేవరింపులు ఇవే ఉంటాయి. సో ఛాతిలో మంట వస్తే ఫస్ట్ మనం బేసికల్ ఏంటంటే మనం హ్యూమన్స్ ఎట్లా ట్రైన్ అవుతామనంటే మనకి హార్ట్ అటాక్ అంటే భయం ఫస్ట్. సో నొప్పి వస్తే ఇదైతే కాదులే అని మనమే అనుకుంటాం. సో ఎందుకంటే అది రియలైజ్ అయ్యి మనము సంధాయించుకోవడం కోసం గ్యాస్ నొప్పి అని మనం దాన్ని ట్రై చేస్తాం అన్నట్టు, గ్యాస్ టాబ్లెట్ వేసుకోవడం, ఇంజక్షన్ వేసుకోవడం, అప్పటికి నొప్పి తగ్గకుండా మన వల్ల కాకపోతే అప్పుడు హాస్పిటల్కి. సో అదొక మిస్కన్సెప్షన్ అయితే ఉంది. కానీ ఇంకా అది అందుకనే నేను చెప్తాను, నా దగ్గరకు వచ్చినా నాకు కూడా తెలియదు దీన్ని ఎట్లా డిఫరెంట్ అని. నేను ఈసీజీ తీస్తాను. ఈసీజీలో నార్మల్ ఉందంటే బేసిక్ గా ఓకే, దీన్ని ఫస్ట్ అసలు గ్యాస్ ప్రాబ్లమ్ ట్రీట్ చేద్దాం. ఈసీజీ నార్మల్ ఉన్నా కానీ హార్ట్ ప్రాబ్లం ఉండదు అంటే డెఫినెట్ గా ఉండొచ్చు. అందుకనే దానికి మిగతా టెస్ట్లు, పేషెంట్ ప్రొఫైల్ అంటే పేషెంట్ ఎట్లా ప్రజెంట్ అయ్యిండు, పేషెంట్ లక్షణాలు ఎట్లున్నాయి, మనకి ఇది గ్యాస్ ప్రజెంట్ నొప్పి ఈసీజీ నార్మల్ ఉన్నా లేదు మనకు డౌట్ కొడుతుంది అంటే మిగతా టెస్ట్లు అడ్వైస్ చేస్తాం. లైక్ మనకు గుండెకి సంబంధించి 2DO కానీ, కొంతమందికి నొప్పిని బట్టి TMT అవసరమైతే TMT చేస్తాం, థ్రెడ్మిల్ టెస్ట్ అంటాం, కొంతమందికి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి ట్రోపోనిన్ ఐ అని చెప్పి. సో పేషెంట్ కి అది అవసరం అనిపిస్తే అది చేస్తాం. లేదు ఇవన్నీ కూడా కాదు, పేషెంట్ నొప్పి చాలా డిఫరెంట్ ఉంది,
అండ్ మనకి పేషెంట్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే బీపీ కానీ, షుగర్ ఉండడం కానీ, స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ హ్యాబిట్ కానీ, లేదంటే పేషెంట్ ఫ్యామిలీ హిస్టరీ ఉండడం కానీ, లేదా చిన్న వయసులోనే వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా గుండెపోటు రావడం కానీ, ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరు ఉన్న వాళ్ళకి. అంటే గుండెపోటు అనేది వంశపారమైన కూడా వస్తుంది. జెనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు కొంతమంది నన్ను అడుగుతాడు, సార్ నేను అసలు ఎప్పుడో తాగుతాను సిగరెట్, నేను చాలా 2-3 తాగుతాను రోజుకి, నాకెందుకు వచ్చింది సార్, రోజు మా ఫ్రెండ్ డబ్బా తాగుతాడు, వాడికి రాదంటే వాడి జీన్స్ అవి, సో అతని ఫ్యామిలీ జీన్స్ అవి, సో అతనికి స్టామినా అది, సో అతనికి రాలేదు కదా మనకెందుకు వచ్చింది కదా, అదొకటే కాదు కదా. అంటే దీంతో పాటు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, అండ్ జెనెటిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడున్న సినారియోలో ఎందుకు చిన్న ఏజ్ లోనే ఇట్లా ఇవన్నీ వస్తున్నాయి అని అంటే జెనెటిక్స్ ఒక కారణం. సడన్ గా మనం చూస్తాం రన్నింగ్ చేసుకుంటూ సడన్ గా గుప్పు వెళ్ళిపోతారు అథ్లెట్స్ కానీ. కొంతమంది ఎందుకు అని అంటే మనకు కొన్ని కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే పుట్టుకతో వచ్చే జెనెటిక్ గుండె ప్రాబ్లమ్స్ బయటపడవు అవి. ఇట్లాంటివి ఏమన్నా స్ట్రెస్ఫుల్ థింగ్స్ అయినప్పుడు, అంటే గుండె పైన మనం ప్రెజర్ పెట్టినట్టు, అంటే బాగా పరిగెత్తడం కానీ, స్ట్రెయిన్ ఎక్కువ అవ్వడం, బాగా స్వెట్టింగ్ రావడం, ఇట్లాంటివి చేసినప్పుడు అది యాక్టివేట్ అయిపోయి గుండె ఒకేసారి ఇర్రెగ్యులర్ కొట్టుకొని స్టాప్ అయిపోతుంది. అట్లాంటి టైంలో ఇమీడియట్ గా డీసీ అంటే షాక్లు ఇచ్చే మిషన్ పక్కన షాక్లు ఇస్తే సర్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రకరకాల గుండె ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడైతే మీరు అన్నట్టు ఇప్పుడు మీ ఆన్సర్లు ఉన్నాయి సార్, సడన్ గా ఆగిపోతారు. అంటే రీసెంట్ గా అంటే మనం చూసుకున్నట్లయితే కర్ణాటక హీరో జిమ్ చేసుకుంటూ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి అసలు ఇక ఛాన్స్ లేవు. అట్లా ఎందుకు జరుగుతుంది అంటారు సార్? ఇప్పుడు మనము చూసిన ఇట్లాంటి సినారియోస్ లో మల్టిపుల్ రీజన్స్ ఏముంటాయంటే, ఒకరికి చెప్పా కదా స్ట్రోక్, హార్ట్ అటాక్స్ ఎట్లా వస్తాయనంటే గుండె లోపల ఇప్పుడు మనం చూస్తే ఇదంతా కూడా మీకు చూపించింది కదా, సో ఇదంతా కూడా కొవ్వు అన్నమాట. సో నార్మల్ రక్తనాళం అంటే ఇట్లా ఉండాలి, సో కొవ్వు అసలు ఏం పేరుకోకుండా నీట్ గా ఉంటుంది రక్తనాళం అనేది. సో ఇట్లున్న రక్తనాళము అందరికి కూడా 20 సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం కొంచెం కొవ్వు పేరుకోవడం స్టార్ట్ అవుతుంది అందరికి, ఇది యూనివర్సల్. అది ఎంత పేరుకోబోతుంది అనేది మన అలవాట్లను బట్టి, మన జెనెటిక్స్ ని బట్టి, మనకున్న హ్యాబిట్స్ ని, మనం ఎట్లా లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తున్నాం అని బట్టి ఉంటుంది అన్నట్టు. సో అందరు కూడా ఇట్లా క్లీన్ గా ఉండేది కొన్ని రోజులే, దీని తర్వాత కొవ్వు పేరుకోవడం స్టార్ట్ అయింది అందరికి కూడా. సో ఎంత పేరుకుంటది అనేది చెప్పిన కదా, వీటన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి కొవ్వు పేరుకోవడం స్టార్ట్ అయితే ఏంటంటే మెల్లమెల్లిగా అది ఈ స్టేజ్ లోకి పోద్ది అన్నట్టు. సో ఇట్లా ఎల్లో కనబడుతుందంతా కూడా కొవ్వు. సో ఇట్లా కొలెస్ట్రాల్ ఎప్పుడైతే జామ్ అవుతుందో ఆటోమేటిక్ గా ఈ పాత్వే అనేది నేరో అయిపోతుంది, అంటే ఈ స్పేస్ అనేది తగ్గిపోతుంది అన్నట్టు. ఇట్లా ఉండాల్సింది కాదు ఇట్లా అయిపోతుంది. సో ఇట్లా అవ్వడం కూడా మనకి ఏం లక్షణాలు ఉండవు, ఇది లోపల జరిగే ప్రక్రియ, చాలా స్లోగా జరుగుతుంది అన్నట్టు. సో అందుకని చెప్పి కొవ్వు మెల్లమెల్లగా పేరుకుపోవడం వల్ల ఈ లోపల ఉన్న స్పేస్ అనేది మొత్తం కూడా తగ్గుకుంటా పోతుంది. సో ఏదన్నా టైంలో సడన్ గా ఈ పైన ఉంది కదా ఈ పొర అనేది, కొలెస్ట్రాల్ పైన పొర, ఈ కొలెస్ట్రాల్ ఎప్పుడు కూడా బ్లడ్ కి ఎక్స్పోజ్ కాకూడదు, అయ్యిందంటే ఇమీడియట్ గా స్ట్రోక్ వస్తుంది. సో ఈ పైన పొర ఉంది కదా, ఈ పైన పొర టేర్ అయింది అనుకోండి, ఎప్పుడన్నా టేర్ అయిపోతే ఏమవుతుంది, ఈ కొలెస్ట్రాల్ అనేది రక్తం దాంతో మిక్స్ అవుతుంది కదా, అప్పుడు మొత్తం రక్తం అక్కడ గడ్డ కట్టేసి ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోద్ది. సో కిందకి రక్తం పోక వచ్చేదే స్ట్రోక్. సో అట్లా ఈ పైన పొర అనేది ఇట్లా, సో ఇది నెక్స్ట్ స్టేజ్ లో ఎప్పుడైనా ఈ పైన పొర అనేది ఇట్లా టేర్ అయిపోయింది అనుకోండి, టేర్ అయిపోతే ఈ కొలెస్ట్రాల్ బయటకు వచ్చేసి బ్లడ్ తో మిక్స్ అయిపోయి మొత్తం కంప్లీట్ గా బ్లాక్ చేస్తుంది. అప్పుడు ఇంకా కిందకి రక్తం పోక ఈ గుండెకు అనేది కింద భాగం రక్తం ఆడకొచ్చేది హార్ట్ స్ట్రోక్. సో ఇదంతా కూడా, సో అందుకని చెప్పేసి సో ఇది ఎందుకు టేర్ అవుతుంది అని చెప్పడానికి అంటే అసలు కొన్నిసార్లు మనం బాగా ఎక్సర్సైజ్, సివియర్ గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు అట్లాంటప్పుడు ఇది తెగిపోయి ఇక్కడ బ్లాక్ అయింది. సో రక్తం అనేది కిందకి పోక పైన ఆగిపోయింది అన్నట్టు, ఇంకా కిందకి రక్తం పోవట్లే కదా, సో ఈ పార్ట్ అంతా గుండెకి రక్తం ఆడట్లేదు కదా. సో అందుకని గుండె పెయిన్ వచ్చి కొంతమందికి అట్లా పాడైపోయిన తర్వాత కూడా హాస్పిటల్కి వచ్చేంత టైం ఇస్తుంది, కొంతమందికి ఇమీడియట్ గా హార్ట్ రెగ్యులర్ కొట్టుకుని ఆగిపోతుంది, అందుకని కొంతమంది 5 minutes లో చనిపోతారు. సో హార్ట్ అనేది అప్పుడప్పుడు అంటారు నా గుండె స్పీడ్ కొట్టుకుంటున్నట్టు. సో ఎందుకు స్పీడ్ కొట్టుకుంటుంది? స్పీడ్ కొట్టుకుంటే ఏం ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందంటారు? అంటే స్పీడ్ కొట్టుకోవడాన్ని మనం గుండె దడ అంటాం తెలుగులో. నీ హార్ట్ నామినిక్లేచర్ లో పాల్పిటేషన్స్ అంటాం. అంటే ఏంటంటే గుండె స్పీడ్ కొట్టుకోవడం. సో నిజంగానే గుండె స్పీడ్ కొట్టుకోవడం ఒక జబ్బు. గుండె స్పీడ్ కొట్టుకుంటుందని మనం అనుకోవడం మన ఊహ. దీన్ని ఏమంటాం అంటే యాంగ్జైటీ డిసార్డర్ అంటాం అన్నట్టు. అంటే గుండె కొట్టుకోకపోయినా నా గుండె కొట్టుకుంటుంది నాకు అనిపిస్తుంది అంటాం. మనం చూస్తే పల్స్ రేట్ నార్మల్ గానే ఉంటుంది, ఈసీజీ నార్మల్ గానే ఉంటుంది, కొంచెం హార్ట్ రేట్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది, కానీ అది నాకు తెలుస్తుంది, అట్లా మనకు తెలుస్తుంది అనేది యాంగ్జైటీ డిసార్డర్. లేదా హార్ట్ రేట్ నిజంగానే ఒకసారి 100, 200, 220కి కూడా రీచ్ అవుతుంది, అది జబ్బు. గుండె కొందరికి షాకింగ్ విషయాలు తెలిసినప్పుడు వాళ్ళు ఒక్కసారి హార్ట్ ఆగిపోవడం కానీ అండ్ గుండె స్పీడ్ కొట్టుకోవడం కానీ అంటే ఎందుకు జరుగుతుంది సార్?
ఎప్పుడన్నా కానీ ఇప్పుడు చెప్పినా కదా మీకు, ఈ కండిషన్ నుంచి ఈ కండిషన్ పోవడానికి మనకు టైం పడుతుంది, ఏదో ఒక రోజు సడన్ గా ఇట్లున్నది కాస్త ఇట్లా అవుతుంది అని చెప్పి. అట్లా ఎందుకు అవుతుంది అంటే ఈ షాకింగ్ విషయాలు ఎప్పుడైతే వింటామో మన బాడీలో ఆటోమేటిక్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి. సో మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అని ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో, మనం షాకింగ్ విషయం విన్నా అని ఇట్లా షాక్ అయిపోయినా ఏమవుతుంది అంటే స్ట్రెస్ హార్మోన్స్ బాడీలో ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఇట్లా టేర్ ని కాజ్ చేస్తాయి. ఒకసారి టేర్ ని కాజ్ చేయగానే ఆటోమేటిక్ గా మళ్ళీ ఈ బ్లడ్ సప్లై ఆగిపోయి హార్ట్ అటాక్ వస్తుంది అన్న. ఓకే, సో స్టంట్ అని అంటారు సార్. అసలు స్టంట్ అంటే ఏంది? స్టంట్ వేయవలసిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? స్టంట్ అనేది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది మనిషికి? ఇది కూడా మంచి ప్రశ్న. ఒకసారి ఇంతకుముందు చూపించాను, ఇది రక్తనాళం, నార్మల్ గా ఉండాల్సిన రక్తనాళం అన్నట్టు. సో దీంట్లో ఏమైతుంది, మనము ఎప్పుడైతే మీకు ఇంతకుముందు చూపించినట్టు బ్లాక్ అయిపోయిందో, నెక్స్ట్ మనం ఏం చేస్తామనంటే ఈ కొవ్వు పదార్థాన్ని మొత్తం కూడా మనము క్లియర్ చేస్తాం అన్నట్టు. బెలూన్స్ తో క్లియర్ చేసి ఈ స్ప్రింగ్ లాగా కనబడుతుంది కదా వైటిష్ మెటీరియల్, ఇది స్టంట్. సో దీన్ని మనము ఒక డిఫరెంట్ మెటీరియల్ నైటినాల్ అంటాం అన్నట్టు, ఒక అల్లాయ్. సో దాంతోనే తయారు చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చే అన్ని స్టంట్స్ లో కూడా డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అంటాం. అంటే ఏంటంటే స్టంట్ అనేది ఒక మెటీరియల్ మెష్ లాగా ఉంటుంది, దాంట్లో నుంచి కూడా మందు రిలీజ్ అవుతుంది అన్నట్టు, డ్రగ్. సో డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్. సో అట్లా ఆల్మోస్ట్ 6 months ఈ స్టంట్ నుంచి డ్రగ్ రిలీజ్ అవుతా ఉంటుంది. ఎందుకు? ఈ స్టంట్ అనేది మళ్ళీ బ్లాక్ కాకుండా చూసుకుంటది అన్నట్టు. సో ఇట్లాంటి స్టంట్ వేయడం వల్ల ఇట్లా కంప్లీట్ గా మూసుకుపోయిన వెజల్ ఇట్లా ఓపెన్ అయ్యి మళ్ళీ బ్లడ్ అనేది కిందకి వెళ్తుంది, ఇది దారి క్రియేట్ చేస్తుంది అన్నట్టు. కొన్ని రోజుల తర్వాత ఏమైంది, స్టంట్ అంతా కూడా ఇట్లా లోపల కలిసిపోద్ది అన్నట్టు, బ్లడ్ వెజల్ లో కలిసిపోయి మళ్ళీ మనం ఒక 1-2 years తర్వాత చెక్ చేస్తే స్టంట్ లో మనకు లోపల నుంచి చూస్తే స్టంట్ కనబడదు, ఎందుకు? అది వెజల్ లోపలికి వెళ్ళిపోద్ది అన్నట్టు. అట్లా సో స్టంట్ అనేది ఒక మిస్ట్ లాగా ఓపెన్ చేసి మళ్ళీ బ్లాక్ కాకుండా చూసుకుంటుంది. అండ్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే స్టంట్ బ్లాక్ కాకుండా చూసుకుంటది అన్నట్టు. అండ్ స్టంట్ బ్లాక్ కాకుండా ఉండాలి అని అంటే దీనికి లైఫ్ అని అన్నారు కదా మీరు, ఎన్ని సంవత్సరాలు స్టంట్ అది పేషెంట్ పైన డిపెండ్ అయి ఉంటది అన్నట్టు. అండ్ కొన్నిసార్లు స్టంట్ క్వాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో వీటి రెండింటి పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మెయిన్ ఫ్యాక్టర్ పేషెంట్ లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ చేసుకున్నాడు. సో మనం స్ట్రోక్ రాకముందు, స్ట్రోక్ స్టంట్ వేసిన తర్వాత చెప్పిన జాగ్రత్తలను ఎట్లా పాటిస్తున్నాడు, మెడిసిన్స్ ఎట్లా వాడుతున్నాడు. సో మెడిసిన్స్ అన్నిటికన్నా మెయిన్ ప్రాపర్ రెగ్యులర్ గా మేము చూసేది మెడిసిన్స్ ఆపడం. సో వారం రోజులు ఆపినాం సార్ మెడిసిన్స్, డబ్బులు మళ్ళీ మిమ్మల్ని కలిసి వేసుకుందాం అనుకున్నాను, వారం లేట్ అయింది, అందుకని వేసుకో, వారం లోపు డ్యామేజ్ జరిగిపోద్ది. సో అందుకని అసలు 1 day కూడా స్కిప్ చేయకూడదు. సో అదే నేను చెప్తాను, ఫస్ట్ అడ్వైస్ లో అదే ఉంటుంది. స్టంట్ లైఫ్ అనేది ఏ వరకు మన చేతుల్లో ఉంది, దీన్ని ప్రాపర్ గా చూసుకోవడం పేషెంట్ మీ చేతుల్లోనే ఎక్కువ ఉంది. సో ప్రాపర్ గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం అంటే చెప్పిన హ్యాబిట్స్ అన్ని బంద్ చేయడం, డైట్ చెప్పినట్టు ఫాలో అవ్వడం, రెగ్యులర్ చెకప్స్ లో ఉండడం, అండ్ టైం మిస్ కాకుండా మెడిసిన్స్ వాడడం, ఇది మన హ్యాండ్స్ లో ఉంది. ఇవన్నీ చేసినా కొంతమందికి మళ్ళీ బ్లాక్ అవుద్ది. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి అన్నట్టు. అంటే రేర్, లైక్ 100 లో 5% ఇట్లాంటి రీజన్స్ వల్ల అవుతాయి. 95% ఆఫ్ ద రీజన్స్ పేషెంట్ ప్రొఫైల్ వల్ల అవుతుంది. అంటే చెప్పినట్టు తినకపోవడం, హ్యాబిట్స్ మార్చుకోకపోవడం, మెడిసిన్ స్కిప్ చేయడం, వీటన్నిటి వల్ల. అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇప్పుడు ఫ్యాట్ అనేది ఉన్నది కదా సార్, చాలా వరకు కూడా అరే నేనేమి కొవ్వు పదార్థాలు తినను, నేను ఎక్కువ లావు కూడా ఉండరు, అంటే హార్ట్ అటాక్ చనిపోయిన వాళ్ళు అని అంటారు. అరే అతను ఎక్కువ లావు కూడా ఉంటాడు, బక్కగా ఉంటాడు, ఎక్కువ ఏం అలవాట్లు కూడా లేవు కదా, అని గైనక్ హార్ట్ అటాక్ రావడం అనే ఉంటావు, వాళ్ళకి ఎట్లా వస్తుంది సార్? అంటే ఇది కొవ్వు అనేది మీకు చెప్పినా కదా, మనతో సంబంధం లేకుండా 20 years నుంచి 20 ఏళ్ళు దాటిన తర్వాత కొవ్వు అనేది అందరికి పేరుకుపోతుంటది. ఎంత పేరుకుపోవాలి అనేది మన హ్యాబిట్స్, మన జెనెటిక్స్, వీటి వల్ల ఉంటది అన్నట్టు. ఇప్పుడు మనము డైలీ సన్నగా ఉన్న సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం, అంటే ఏమీ చేయకుండా డే అంతా ఖాళీ కూర్చొని ఒకే దగ్గర కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, ఎక్సర్సైజ్ వాకింగ్ లేకుండా ఉండి చూడడానికి సన్నగా ఉన్నా అతను పేరుకుపోవాల్సింది పేరుకుపోతూనే ఉంటది. ఒబేస్ ఉన్న కొంచెము రెగ్యులర్ గా వాకింగ్, ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాపర్ డైట్ మోడిఫికేషన్స్. కొంతమంది చాలా వరకు లావ్ అనేది తిండి వల్ల రాదు, జెనెటిక్స్ వల్లనే వస్తుంది. అంటే ఇంట్లో లావ్ ఉండడం వల్లనే పిల్లలు కూడా లావ్ ఉండడం, ఇట్లాంటివి జరుగుతాయి అన్నట్టు. సో వాళ్ళలో ఒక స్టేజ్ దాటితే మనం కూడా వాళ్ళలో ఖచ్చితంగా డైట్ మోడిఫికేషన్ చేసి వెయిట్ రెడ్యూస్ కావాలని అడ్వైస్ చేస్తాము. సో సన్నగా లావ్ అన్న దానికన్నా ఒంట్లో కొలెస్ట్రాల్ శాతం ఎంత ఉంది, ఆ కొలెస్ట్రాల్ ఎంత శాతం ఉన్న దాంట్లో బ్లడ్ వెజల్స్ జామ్ అవుతుంది అన్న దానిపైన ఉంటది అన్నట్టు. సో చూడడానికి సన్న ఉన్నాడు కదా, ఇతనికి ఏమో రాదు, అసలు నాన్ వెజ్ తినరు, మేము బ్రాహ్మణ్స్ సార్, మేము నాన్ వెజ్ కూడా తినము, అసలు మాకెందుకు వస్తుంది అంటే మేము రెగ్యులర్ గా తింటాం, ఇట్లాంటి క్వశ్చన్స్ చెప్తాను. ఇవన్నిటికీ సంబంధం ఏమి ఉండదు. మనం తిన్న దాన్ని మన బాడీ ఎంత కొలెస్ట్రాల్ లాగా మారుస్తుంది, ఆ కొలెస్ట్రాల్ కరిగేయడానికి మనం ఏం చేస్తున్నాము, ఈ రెండింటిపైన డిపెండ్ అయి ఉంటుంది ఎంత బ్లాక్ కావాలి. ఆ కొలెస్ట్రాల్ అనేది మన ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్స్ లో వస్తుంది, మనం వాడుతున్న ఆయిల్ వల్ల వస్తుంది, నాన్ వెజ్ వల్ల కూడా వస్తుంది.
ఇప్పుడు మనం చూస్తే చాలా ఎక్సర్సైజ్ చేసే అథ్లెట్స్ కానీ మనం జిమ్ కి వెళ్తే వీళ్ళు డైట్స్ లో మేము నాన్ వెజ్ ని ప్రిఫర్ చేస్తారు. చికెన్ తీసుకోండి, ఫిష్ తీసుకోండి, చికెన్ రెగ్యులర్ గా తీసుకోండి, ఎగ్స్ తీసుకోండి, ఎగ్ వైట్స్ తీసుకోండి, ప్రోటీన్ ఫుడ్ ని అడ్వైజ్ చేస్తారంట. మటన్, బీఫ్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కొంచెం తక్కువ తీసుకుంటాం. రెడ్ మీట్ అంటాం. ఎందుకు? దీంట్లో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ. ఎందుకు? దీనివల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ బాడీలో జామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లని చెప్పేసి ఇవన్నిటిని కాకుండా మనం జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నా, బయట డీప్ ఫ్రైస్ ఎక్కువ తీసుకున్నా, ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తున్నా, అసలు రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా, కొంచెమే తిన్నా కొలెస్ట్రాల్ ఎక్కువ మారితే ఎక్కువ జామ్ అయింది. అందుకని మనకు చూడడానికి ఎట్లున్నదని బట్టి ప్రొఫైల్ ఉండదు. అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ చూడడానికి సన్న ఉన్నాడు, మన కొలెస్ట్రాల్ ఉండదు అనడం అనేది ఏమి ఉండదు. సో మనకు బాడీలో కొలెస్ట్రాల్ రెగ్యులర్ గా చెక్ చేయించుకుంటే తప్ప అది ఎంత శాతం ఉంది, మనం ఏం చేస్తున్నాం దాన్ని తగ్గియడానికి అనేది తెలుస్తుంది. సో అంటే సార్ ఇప్పుడు జనరల్ గా మీరు అన్నట్టు ఫ్యాట్ ఇవన్నీ అసలు మెయిన్ అసలు ముఖ్యమైన డైట్, గుండె బాగుండాలంటే ఆ డైట్ అనేది ఏం తీసుకోవాలి, సేమ్ టైం మన ఎక్సర్సైజ్ అనేది ఎంతవరకు చేస్తే, ఎంతసేపు చేస్తే బెటర్ అంటారు సార్? డైట్ అనేది ఎప్పుడైనా కానీ మన రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవాలండి. అంటే మనం ఏం చేస్తున్నాం పని. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్న వర్క్ అంటే డైలీ నేను ఇక్కడ కూర్చొని పేషెంట్స్ ని చూస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఆపరేషన్స్ చేస్తాను. ఇది నా వర్క్. ఇంకొకటి రాళ్ళు కొట్టడం ఇంకొకరికి పని ఉంటది అన్నట్టు. రాళ్ళు కొట్టే పని ఉంటుంది, బాడీ అంతా కదులుతుంది. క్యాలరీస్ ఎక్కువ కావాలి. అతను డే అంతా కంప్లీట్ చేయాలంటే అతనికి ఎక్కువ క్యాలరీస్ కావాలి. ఇప్పుడు నేను డే అంతా వర్క్ చేయాలంటే నాకు కొంచెం క్యాలరీస్ సరిపోతాయి. సో మనం ఏం చేస్తున్నాం, మన వర్క్ ఏంటి, మనకు కావాల్సిన క్యాలరీస్ ఏంటి, మనకు దాన్ని బట్టి ఫుడ్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నేను డైలీ రాళ్ళు కొట్టి అంత కష్టపడేటోని డైలీ నేను 2 ఇడ్లీలు తిను, పొద్దున 2 ఇడ్లీలు తిను, రాత్రి 2 ఇడ్లీలు ఏం తినకపోనంటే పని కాదు, ఎనర్జీ సరిపోదు. సో అట్లనే నేను నా దగ్గర మనీ ఉన్నాయి, నేను అన్ని తినొచ్చు, డైలీ బిర్యానీ తింటా, ఏముంది దాంట్లో అని తింటే మనకు అది ఉన్న అంటే సేమ్ క్యాలరీ బ్యాలెన్స్ చేయాలి. మన రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఏం తీసుకుంటున్నాం. ఈ రోజు ఎక్సెస్ తీసుకున్నాం లేదా ఈ వీక్ ఎక్సెస్ తీసుకున్నాం, దాన్ని మనం కరిగేయడానికి ఏం చేస్తున్నాం, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ డే ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ ఎక్సెస్ కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ డైలీ మనం సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాయి కదా, సో కొలెస్ట్రాల్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయడం, అంటే జంక్ ఫుడ్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం. జంక్ ఫుడ్స్ అంటే ఏంటి, పిజ్జాలు కానీ, బర్గర్స్ కానీ, బయట దొరికే ఈ నూడిల్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కానీ, అండ్ కోటింగ్ ఉన్న నాన్ వెజ్ రెస్టారెంట్స్ లో దొరికేది కానీ. అండ్ నెక్స్ట్ థింగ్ మనం కొలెస్ట్రాల్ మెయిన్ గా నాన్ వెజ్, మటన్ కానీ, బీఫ్ కానీ ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఒకేషన్స్ లైక్ 3 months ఒకసారి ఎంత కంట్రోల్, మన ఏదైనా మన బాడీ కంట్రోల్, మన మైండ్ కంట్రోల్లో ఉండాలి. సో మనం ముందు పెట్టిన దాంట్లో మనం ఎంత తీసుకుంటున్నాం, ఆ కంట్రోల్ ఉన్నంతసేపు మనకేం కాదు. సో ఆ కాన్షియస్నెస్ ఎప్పుడు ఇంపార్టెంట్ మనకు. అంటే మనం తింటున్నప్పుడు మనం ఏం తింటున్నాం అన్న కాన్షియస్ మనం ఉండాలి. సో మనం పెట్టిందంతా ప్లేట్ లో కంప్లీట్ చేయాలి, ఉన్నది కదా అని చెప్పేసి ఇలా సండే కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్ 3 times ఇలా మొత్తం నాన్ వెజ్ తినాలి, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆటోమేటిక్ బాడీ పైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ మెయిన్ గా ఆయిల్ యూజ్ చేయడం తక్కువ చేయాలి. సో కుదిరినంత ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైస్ తక్కువ చేయడం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం. మన డైట్ లో ఎప్పుడు కూడా సాల్ట్, మసాలాలు చాలా తక్కువ ఉండేటట్టు చూసుకోవడం. కంపల్సరీ డయాబెటిక్స్ కాకపోతే, షుగర్ లేకపోతే ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవడం. డైలీ ఏదో ఫ్రూట్ మనం కంపల్సరీ తినేలాగా చూసుకోవడం. వెజిటేబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం. సో మనం ఒక ప్లేట్ లో ఫుడ్ పెట్టుకుంటే రైస్ అమౌంట్ ఎంత, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండి ప్రోటీన్స్ కానీ, ఫైబర్ కానీ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ప్లేట్ లో. అంటే ఏంటి, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ ఎక్కువ ఉండాలి ప్లేట్ లో. సో అప్పుడు మనకు డైట్ ప్రాపర్ గా ఉంటుంది. ఇప్పుడు సార్ కార్డియాలజిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అంటే తేడా ఏంటి సార్? కార్డియాలజిస్ట్ అంటే ఏంటి అని అంటే, ఇంతకుముందు కార్డియాలజీలో ఈ క్యాత్ ల్యాబ్ కానీ, ఈ స్టంట్ వేయడం కానీ ఇవన్నీ కూడా లాస్ట్ మనకు ఒక 25 years నుంచి 30 years నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు ఇవన్నీ లేవు, కానీ అంతకు ముందు కూడా గుండె డాక్టర్లు ఉండే కదా. సో వాళ్ళని కార్డియాలజిస్ట్ అంటాం. సో మన పాత ఇప్పుడు మనం సీనియర్స్ ని చూస్తాం, లైక్ 50 years 60 years కార్డియాలజిస్ట్ ఇప్పటికీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కార్డియాలజీ అంటే వాళ్ళకి ఇంటర్వెన్షన్స్ అన్ని కూడా కొత్త న్యూ టెక్నాలజీ. ఈ యాంజియోగ్రాములు చేయడం, స్టంట్ వేయడం, ఈ డివైజెస్ ప్లేస్ చేయడం ఇవన్నీ రావు. సో ఇప్పుడు మనం కార్డియాలజిస్ట్ ఓన్లీ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ ని ఐసీయూలో ఎమర్జెన్సీస్ ఇంజెక్షన్ చేయడం ట్రై ఇంతవరకే వచ్చు అనమాట. సో ఎవరైతే ఇంటర్వెన్షన్స్ మీద కూడా గ్రిప్ ఉంటుందో, లైక్ యాంజియోగ్రామ్స్ చేయడం, స్టంట్ వేయడం, పేస్ మేకర్స్ చేయడం, ఐసీడీస్ చేయడం, సో క్యాత్ ల్యాబ్ లో ఏవైతే ప్రొసీజర్స్ చేయొచ్చో అవన్నీ కూడా నేర్చుకున్న వాళ్ళని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అంటాం. ఓకే. సో నేను చాలా వరకు మనం ఈ మధ్యన చూస్తున్నాం అంటే గుండె మార్పిడి చేసినామని అంటారు సార్. సో గుండె మార్పిడి చేయడానికి ముందు నాకు ఒక డౌట్ ఉండే, గుండె మార్చాలంటే ఫస్ట్ అంటే గుండె తీయాలి, గుండె పెట్టి తీయడానికి ఒక సమ్ టైం అనేది ఉంటుంది కదా సార్. ఆ గ్యాప్ లో మనిషి ఎట్లా బతుకుతారు సార్? ఇప్పుడు మనం సిఏబిజే బైపాస్ చేస్తాం కదా, గుండె మార్పిడి కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బైపాస్ సర్జరీ అయిందంటారు కదా, వాళ్ళకు కూడా మనం ఏం చేస్తామంటే హార్ట్ ని స్టాప్ చేస్తాం కంప్లీట్ గా. హార్ట్ ని స్టాప్ చేసి
హార్ట్ లంగ్ మిషన్ అని ఇంకో మిషన్ ఉంటుంది పక్కన. సో ఇప్పుడు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే వాళ్ళలో 100% మందికి ఇది యూజ్ చేస్తాం. ఏం చేస్తాము, హార్ట్ లంగ్ మిషన్ ని ఫస్ట్ కనెక్ట్ చేస్తాం అన్నట్టు. కనెక్ట్ చేసి హార్ట్ ని స్టాప్ చేసి ఆ స్టాప్ అయిన హార్ట్ మీద మనము రిపేర్ చేస్తాం. రిపేర్ చేసి మళ్ళీ హార్ట్ కి షాక్ ఇచ్చి హార్ట్ కొట్టుకునేలాగా చేసిన తర్వాత మళ్ళీ హార్ట్ లంగ్ మిషన్ ని ఆఫ్ చేస్తాం. అందుకని ఓపెన్ హార్ట్ సర్జరీ కొంచెం రిస్క్ తో కూడుకున్న పని. అండ్ ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ బాగా పెరిగినప్పుడు మిగతా 50% మందిలో ఏం చేస్తారు, బీటింగ్ హార్ట్ సర్జరీస్ అంటారు. అంటే హార్ట్ కొట్టుకుంటున్నప్పుడు అట్లా హార్ట్ ఆపకుండా డైరెక్ట్ దాని మీద సర్జరీ చేయడం, అది 50% లో చేస్తారు. సో పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి, సర్జన్ ఎఫికసీ బట్టి, సో ఓపెన్ హార్ట్ సర్జరీలో కూడా 2 రకాలు, బీటింగ్ హార్ట్ సర్జరీ లేదా హార్ట్ ని స్టాప్ చేసి సర్జరీ చేయడం, దీన్ని డిసైడ్ చేస్తారు. అంటే హార్ట్ ని స్టాప్ చేసేంత పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటారు సార్? దానికి దీని తేడా ఏంది? హార్ట్ కట్టుకునేటప్పుడు సర్జరీ చేస్తా అంటున్నారు, హార్ట్ స్టాప్ చేసి కూడా సర్జరీ చేస్తా అంటున్నారు. దానికి అంటే ఏది ఎక్కువ రిస్క్, ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? అంటే ఇంతకు ముందు పాత అన్ని కూడా హార్ట్ ని స్టాప్ చేసి హార్ట్ లంగ్ మిషన్ కి తీసుకుపోయి హార్ట్ ని మళ్ళీ రిపేర్ చేసి హార్ట్ కి షాక్ ఇచ్చి మళ్ళీ హార్ట్ బీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మిషన్ ని ఆఫ్ చేయడం, ఇది ఇంతకు ముందు ప్రొసీజర్ అంతా కూడా. సో రీసెంట్ గా లాస్ట్ 15-20 years నుంచి అడ్వాన్స్మెంట్స్ పెరగడం, సర్జన్స్ కి స్కిల్స్ పెరగడం. సో అండ్ మనకు స్టడీస్ చెప్తుంది ఏంటంటే ఒకసారి హార్ట్ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందిలో మనం సర్జరీ సక్సెస్ అయినా కానీ రికవరీ అంత మంచిగా ఉండట్లేదని మనకు స్టడీస్ చెప్పడం వల్ల ఏమైందంటే బీటింగ్ హార్ట్ సర్జరీస్ కి మనము షిఫ్ట్ అయినాం అన్నట్టు. సో దానికి సర్జన్ స్కిల్ అవసరం బాగా. సో అందుకని అంటే హార్ట్ బీట్ అవుతున్నప్పుడే దాన్ని కొంచెం స్లో డౌన్ చేస్తాం. ఇంతకు ముందు ఏం చేసినాం, మనం కంప్లీట్ గా హార్ట్ ని స్టాప్ చేసి దానిపైన సర్జరీ చేసినాం కదా. ఇప్పుడు బీటింగ్ హార్ట్ సర్జరీలో హార్ట్ బీటింగ్ బాగా తగ్గిస్తాం. హార్ట్ కొట్టుకుంటది కానీ నిమిషానికి మనం కొట్టుకున్నట్టు 60-70 సార్లు కొట్టుకోకుండా హార్ట్ బీటింగ్ కొట్టుకునే వేగాన్ని బాగా తగ్గించి అప్పుడు మనం సర్జరీ చేసి చేస్తాం అన్నట్టు. సో ఇట్లా దీనికన్నా ఇది కొంచెం బెటర్ అని స్టడీస్ మనకు చెప్తున్నాయి కాబట్టి సో సర్జన్ స్కిల్ పైన కూడా ఉంటది అండ్ పేషెంట్ ప్రొఫైల్ పైన కూడా డిపెండ్ అయితే. కొన్నిసార్లు మనం వచ్చు మనం చేద్దాం అనుకున్న పేషెంట్ బాడీ మనకు సహకరించకపోతే కొన్నిసార్లు మనము సెకండ్ బెస్ట్ ఆప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో బెస్ట్ ఆప్షన్ సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. సో కార్డియాలజీ అంతా కూడా సైన్స్ అంటేనే అట్లా, ఇట్స్ నాట్ మ్యాథ్స్. 2+2 అంటే 4 ఒకసారి కాదు. సైన్స్ లో 2+2 6 కావచ్చు, 8 కావచ్చు, 1 కూడా కావచ్చు. సో పేషెంట్ కి అంటే లైఫ్ తో ఉంటది కదా మొత్తము. సో అందుకని చెప్పేసి సైన్స్ ను ఎప్పుడు కూడా ఇది అందరికీ ఇది ఈయనకి ఎట్లా అయింది మనకి ఎట్లా కావాలంటే మొత్తం డిఫరెంట్. మన బాడీ డిఫరెంట్, పక్కడి బాడీ డిఫరెంట్, మనకున్న ప్రాబ్లం డిఫరెంట్, మనకున్న స్టేట్ డిఫరెంట్. అంతా చూస్తే పేపర్ మీద ఒకటే కనబడుతుంది కానీ లోపలంతా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. సో అందుకని సైన్స్ లో 1+1 is not 2 ఆల్వేస్. సో పేషెంట్ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్. పేషెంట్ ఎట్లున్నాడు, పేషెంట్ కి ఏది అవసరం, బెస్ట్ ఆప్షన్ ఏంటి, బెస్ట్ ఆప్షన్ ప్రొవైడ్ చేయలేనప్పుడు సెకండ్ బెస్ట్ ఆప్షన్ ని చూస్ చేసుకుంటాం. సో ఏదైనా ఆ టైంలో ఆ ట్రీటింగ్ డాక్టర్ తీసుకునే డెసిషన్స్ అవి. ఓకే సార్. సో సిపిఆర్ అనేది మనకు ఇప్పుడు చాలా వరకు కూడా ఈ విషయం అవగాహన చేస్తున్నారు. ఈ సిపిఆర్ అనేది అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎంతసేపట్లో సిపిఆర్ అందిస్తే మనకు బతికే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ సిపిఆర్ చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వస్తే ఏం ట్రీట్మెంట్ చేయొచ్చు? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. అండ్ నేను రీసెంట్ గా చూసిన నాకు తెలిసి నేను ఇక్కడికి వచ్చిన లాస్ట్ 1 year లో ఒక 10 cases చూసుంటాను నేను. సిపిఆర్ చేసి వచ్చినాయి, సిపిఆర్ చేసుకుంటూ హాస్పిటల్ కి తీసుకొచ్చినాయి. ఓకే ఓకే. అట్లా మనము ఆల్మోస్ట్ నాకు ఒక 5 to 6 పేషెంట్స్ మనం సేవ్ చేసినాం కూడా. ఓహో. సో పేషెంట్స్ కి కొంతమంది ఊర్లో కొంచెం ఐడియా ఉండి వాళ్ళ సన్స్ గానీ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరికి ఐడియా ఉన్నా కానీ పేషెంట్ కొలాప్స్ అయినప్పుడు సిపిఆర్ అసలు ఫస్ట్ నేను వాళ్ళకి కూడా చెప్తాం. కొన్నిసార్లు ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళకి సిపిఆర్ చేస్తాము, కొన్నిసార్లు మనకు ఆ కంగారులో అవసరం లేకపోయినా సిపిఆర్ చేస్తాము. సో మనకు క్లారిటీ ఇంపార్టెంట్ అసలు ఎవరికి చేయాలి అని చెప్పేసి. సో అసలు సిపిఆర్ ఎవరికి చేయాలి అని అంటే ఫస్ట్ అసలు పేషెంట్ కి హార్ట్ అరెస్ట్ అయిందని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు రోడ్ మీద ఒక అతను పోతున్నాడు, పడిపోయిండు, పడిపోతే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఈయనకి కార్డియాక్ అరెస్ట్ అయితేనే సిపిఆర్ చేస్తే దానికి యూస్ఫుల్. కార్డియాక్ అరెస్ట్ కాకుండా సిపిఆర్ చేస్తే బోన్స్ ఇరిగేసి దాని వల్ల హార్ట్ కి ఆ బోన్ గుచ్చుకొని దాని వల్ల డెత్ అవుతారు. సో అట్లా కూడా ఉంటుంది. సో ఎవరికి చేయాలి అంటే ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి పేషెంట్ కొలాప్స్ అయిపోయిండు. కొలాప్స్ అంటే పేషెంట్ సైడ్ నుంచి అసలు ఏం లేదు అని కన్ఫర్మ్, సౌండ్ రావట్లేదు అని గమనించాలి. సో మనం ఏం చేయాలి ఫస్ట్ అంటే పేషెంట్ ని ఫస్ట్ ఎవరు పడిపోయినా కానీ లేపడానికి ట్రై చేయాలి. గట్టి కొట్టో లేకపోతే మొహం మీద కొట్టో వాటర్ జల్లో లేపడానికి. సో పేషెంట్ అసలు ఏం రెస్పాన్స్ ఇస్తలేడు అనుకోండి, పల్స్ చూడొస్తే పల్స్ చూడాలి. పల్స్ ఎట్లా అంటే ఎప్పుడైనా కానీ బటన్ వేలు ఉంటది కదా, బటన్ వేలు పై భాగంలో ఇక్కడ రిస్ట్ దగ్గర పట్టుకుని ప్రెస్ చేయాలన్నట్టు. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఈ తంబురులు మనకు తెలుస్తుంది ఇక్కడ. సో మనకు పల్స్ అనేది తెలుస్తుంది. సో పల్స్ మనకు ఫీల్ కాలేదు అని అనుకోండి, నెక్స్ట్ ఏంటి అని అంటే హార్ట్ పైన డైరెక్ట్ ఇయర్ పెట్టి చూడడం, హార్ట్ సౌండ్స్ వినిపిస్తున్నాయా లేదా అని చెప్పేసి. మనకు ఈ పల్స్ తెలియట్లేదు, హార్ట్ సౌండ్స్ రావట్లేదు, పిలిస్తే అసలు లేవట్లేదు, అసలు కొంచెం కూడా బాడీలో మూవ్మెంట్ లేదన్నప్పుడు సిపిఆర్ చేయాలి. ఇవన్నీ చేయకుండానే సిపిఆర్ చేస్తే పేషెంట్ కొంతమందికి మామూలుగా ఇవన్నీ కూడా ముసలిళ్ళకి అయితే ఎక్కువ. సో ఇట్లా కళ్ళు తిరిగి పడిపోవడానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. షుగర్ లో అయిపోవడం, బీపీ తగ్గిపోవడం,
కొంతమందికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడము, బ్రెయిన్ కి కొంచెం బ్లడ్ అందక పడిపోవడము, వీళ్ళందరికి సిపిఆర్ అవసరం లేదు. హార్ట్ మంచిగానే ఉంటుంది. హార్ట్ అనేది ఓన్లీ హార్ట్ కోసం మనం చేస్తున్న ప్రక్రియ. అంటే హార్ట్ దానంతటా అది కొట్టుకోవట్లేదు కాబట్టి మనం దాన్ని ప్రెస్ చేసి కొట్టుకునేలాగా మనము చేస్తున్నాం, ఆర్టిఫిషియల్ గా పై నుంచి చేస్తున్నాం. అది రియాక్ట్ అవుతుందా సార్? అవుతారండి, అవుతారు. లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైకి వస్తే మనకు చూపిస్తాను, వాళ్ళ అటెండర్స్ తో కూడా మాట్లాడిస్తాను. ఓకే సార్. ఇక్కడ మనకు మెయిన్ రోడ్ పైన ఒక హాస్పిటల్ ఉంది. మొన్న పేషెంట్ బాగా ఆయాసం వచ్చి అక్కడ అడ్మిట్ అయితే సీరియస్ అయ్యారని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. సో వాళ్ళు మనం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత పేషెంట్ ఇక్కడికి వచ్చే లోపు కొలాప్స్ అయిపోయింది. అసలు ఏం లేదు, ఇంకా రాంగ్ పల్స్ లేదు, ఏం లేదు. మనం అంటే ఇక్కడ ఇదంతా రెగ్యులర్ ప్రక్రియ కాబట్టి మన స్టాఫ్ అంతా వెల్ ట్రైన్డ్. సో వెంటనే రాగానే పేషెంట్ ప్రొఫైల్ చూడగానే అర్థమైంది. సో వెంటనే లీడ్స్ పెట్టేయడము, మానిటర్లు ఏం లేదు అంటే ఇమీడియట్ గా సిపిఆర్, మేము డాక్టర్స్ ఇంతమంది ఉంటారు కదా, అటెండ్ అవుతాం ఎమర్జెన్సీ డాక్టర్స్, సిపిఆర్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసినాము. నాకు అసలు హోప్స్ లేకుండా నేను చెప్పిన 1% కూడా ఛాన్స్ అయితే నాకు అనిపించట్లేదు, ఏం లేవు, నాకు ఆల్రెడీ హార్ట్ వీక్ ముందు నుంచి కూడా మనకు తెలుసు కదా. సో ఇప్పుడు హార్ట్ కంప్లీట్ గా అరెస్ట్ అయిపోయింది, ట్రై చేస్తామని చెప్పి మిరాకల్ గా ఒక 15-20 minutes సిపిఆర్ కంటిన్యూస్ చేసి ట్రీట్మెంట్ చేసిన తర్వాత పేషెంట్ హార్ట్ బీటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈవినింగ్ వచ్చిండు, అంటే ఇదంతా ఈవినింగ్ జరిగింది. సో నైట్ కి మళ్ళీ పేషెంట్ చూసి కొంచెం బీపీ అంతా మెయింటైన్ చేసిన తర్వాత పేషెంట్ కాన్షియస్ కి రావట్లేదు, అంటే మన తెలుగులోకి అయితే రావట్లేదు. బీపీ మెయింటైన్ అవుతుంది, హార్ట్ బీట్ ఇవన్నీ మెయింటైన్ అవుతుంది. వాళ్ళ అటెండర్స్ అయితే నేను చెప్పిన మార్నింగ్ వరకు చూద్దాము, ఇక కాన్షియస్ కి రావట్లేదు అంటే ఈ ఏజ్ లో ఇంకా మనం ట్రై చేసేస్తాం. మార్నింగ్ అయ్యే వరకు పేషెంట్ వాళ్ళ అటెండర్స్ పిలిచి మంచి గుర్తుబట్టి పేపర్ పెన్ తో రాస్తుంటే వాళ్ళు షాక్ అయ్యారు. నిన్న ఈవినింగ్ వచ్చి అదే అయితే నేను చెప్పాను, నాకు కూడా షాక్ ఇచ్చిండు పేషెంట్. నాకు అసలు ఎక్స్పెక్టేషన్స్ లో ఈ పేషెంట్ బయటకు వస్తాడని, కానీ చాలా ఫాస్ట్ గా రికవర్ అయ్యిండు అని అంటే వాళ్ళు చాలా థ్యాంక్స్ సార్, అసలు మేము అనుకోలేదు. మేము మా ఇంట్లో అసలు వాళ్ళ చుట్టాలు వచ్చే సార్ మాకైతే అయిపోయిందనే చెప్పారు, అందుకనే వచ్చినాం మేము హైదరాబాద్ నుంచి అన్నారు కొంతమంది. అంటే పేషెంట్ కండిషన్ కూడా అట్లా ఉండే. సో కొన్నిసార్లు నిన్న ఇప్పుడు పైన కూడా ఉన్నాడు, ఇంకా వాళ్ళ అటెండర్స్ కూడా ఉంటారు. సో అట్లా అయింది. సో మనం సిపిఆర్ చేయడం వల్ల, టైమ్లీ సిపిఆర్ వల్ల నేను చెప్పిన కదా, అక్కడ హాస్పిటల్ నుంచి ఇక్కడ వచ్చే లోపు కొలాప్స్ అయిపోయింది. సో టైం గ్యాప్ తక్కువ కాబట్టి మనం ఇమీడియట్ ట్రీట్మెంట్ అందించడం వల్ల పేషెంట్ రివైవ్ అయ్యిండు. అట్లా మేము చాలా మందిని సేవ్ చేసినాం. అండ్ కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి మా టీవీలో ప్లే అవుతున్నాయి. పేషెంట్ కి మనం వచ్చి రాగానే కొలాప్స్ అయిపోయి వస్తే మనం ఇమీడియట్ సిపిఆర్ చేసి షాక్స్ ఇచ్చి రివైవ్ చేసి వాళ్ళకి స్టంట్ వేసి మళ్ళీ హ్యాపీగా ఇంటికి మధ్య రివ్యూస్కి వస్తున్నారు. ఇప్పుడు డెఫినెట్ గా ఉంటుందండి. డెఫినెట్ గా ఒకటే ఏంటంటే టైం ఇంపార్టెంట్. చాలా వరకు నేను చూసే టైం వేస్ట్ ఎక్కడ జరుగుతుందంటే ఫస్ట్ దీన్ని గ్యాస్ ప్రాబ్లం అనుకుని ఇంటి దగ్గర టైం వేస్ట్ చేయడం. కొంతమంది కొలాప్స్ అయిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలో తెలియక వేరే హాస్పిటల్స్కి వెళ్ళిపోయి, చిన్న హాస్పిటల్స్కి వెళ్ళిపోయి, ఫెసిలిటీస్ లేకపోతే కాని పని. డాక్టర్ ఎంత స్కిల్ఫుల్ అయినా పక్కన మిషన్ లేకపోతే షాక్ ఇవ్వకపోతే పేషెంట్ ఎట్లా బయటకు వస్తారు? నాకు తెలుసు షాక్ ఇవ్వాలని, కానీ మిషన్ లేదు. సో నన్ను కూడా నన్ను ఇక్కడ రమ్మంటారు సార్, నేను అక్కడికి వస్తాను, కానీ అక్కడ ఫెసిలిటీస్ లేనప్పుడు నేనే అక్కడికి ఏం చేస్తాను, ఇవన్నీ కావాలని చెప్పి మళ్ళీ వస్తాను. దానికి అవసరం పేషెంట్ ఇక్కడికి వస్తే ఇవన్నీ ఉంటే మనం ఇమీడియట్ గా ట్రీట్ చేస్తాం. లేదనుకోండి, లేదు ఇక్కడ ఇవన్నీ ఉన్నా కావట్లేదంటే కాని పని ఇంకా అని చెప్తున్నాను. సో బీపీ ఎక్కువైనప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది అంటారు సార్. సో బీపీ ఎఫెక్ట్ అనేది హార్ట్ మీద ఎట్లా పడుతుంది? సింపుల్, ఇప్పుడు మనం చూపించినాం కదా ఈ టైర్ కనుక ఈ టైర్ ఎట్లయిందని చెప్పి. ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఏమైంది, బ్లడ్ వెజల్స్ ఆటోమేటిక్ గా చీలికపోయినప్పుడు మళ్ళీ క్లాట్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనకు సడన్ గా షాకింగ్ విషయాలు ఉన్నప్పుడు కూడా బీపీ రేజ్ అవ్వడం, ఈ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకు బీపీ రేజ్ కావాలి? సడన్ గా మనం షాక్ లో విషయాలు విన్నప్పుడు ఏమవుతుంది, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, స్ట్రెస్ హార్మోన్స్. అవి రిలీజ్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ ని బాగా పెంచేసి ఇవి టేర్ అవుతాయి అన్నట్టు. ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా చీరుకుపోవడం వల్ల సడన్ గా స్ట్రోక్స్ వస్తాయి. సో మీకు సూర్యాపేట వచ్చిన తర్వాత అసలు నిజంగా చెప్పాలంటే మీరు ఇంత డేర్ చేసి ఇంత హాస్పిటల్ పెట్టినారు కదా సార్. అసలు ఫస్ట్ మీ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరికైనా ఇంత పెద్ద అంటే ఇంత ఎక్విప్మెంట్ పెట్టి ఇంత ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి సార్. సార్ పేషెంట్లు అనేది ఇప్పుడు అంటే హైదరాబాద్ ఖమ్మం అనేది ఒక థాట్ ఎక్కువ ఉండే అని, అంటే మీకు ఎలాంటి ధైర్యం, ఎలాంటి సపోర్ట్ వచ్చేది సార్ మీకు? అంటే సపోర్ట్ అంటే నాకు ముందు నుంచి కూడా విజన్ ఉంది అంతే. అంటే నేను ఇట్లనే చేయాలి, ఇట్లా నేను ఇంకో విధంగా చేయలేను. నేను ట్రీట్మెంట్ చేస్తా అండ్ నాకు ఇట్లుంటేనే హాస్పిటల్ పేషెంట్ హాస్పిటల్కి వస్తే, అంటే నేను అంటే సూర్యాపేటకి వచ్చినాక కొన్ని హాస్పిటల్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది పేషెంట్ అసలు ఈ హాస్పిటల్స్ కి ఎట్లా వెళ్తున్నారు, హాస్పిటల్స్ అసలు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో నేను పెట్టే హాస్పిటల్ అట్లా ఉండకూడదు. పేషెంట్ హాస్పిటల్కి వస్తే ఇది హాస్పిటల్ అన్న ఫీలింగ్ రావాలి. లోపలికి వెళ్తుంటే పేషెంట్ ఒక ధైర్యం ఉండాలి, నేను ఒక హాస్పిటల్ పోతున్నా, ఓకే డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ మంచివాడంటే మాత్రం కాదు. తిరుపతిలో చాలా మంది మంచి డాక్టర్స్ ఉంటారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక డెవలప్ చేయలేము. మనకు తెలుసు కానీ మనం చేయలేనప్పుడు మనకు తెలిసినా తెలియకపోయినా ఒకటే, ఇంకా ఇగ్నోరెన్స్ అయిపోతుంది. సో అందుకని అన్ని ఉండాలి, అన్ని ఉన్న తర్వాతనే స్టార్ట్ చేయాలి. అండ్ నేను అందుకని చిన్న హాస్పిటల్ నుంచి ఈ హాస్పిటల్ రానికి ప్రతి ఒక్కరు అదే మాట అన్నారు, ఎందుకు భయ్యా ఇంత పెడుతున్నావు, అసలు ఏమనుకుంటున్నావు
అనుకుంటున్నావు, అసలు సూర్యాపేటలో అంతుందా ఇంతుందా అని చెప్పేసి. నేను వర్క్ చేయాలంటే ఆ ఎన్విరాన్మెంట్ అట్లనే ఉండాలి, లేకపోతే నేను వర్క్ చేయలేను. అంటే నేను హైదరాబాద్ లో ఉండడం వల్ల, నేను అట్లా చూడడం వల్ల, నేను అట్లా మైండ్ సెట్ చేసుకున్నాను. ఇట్లా ఉండడం వల్లనే మనం సేవ్ చేయగలుగుతున్నాం పేషెంట్స్ ని. అందుకనే ఇట్లా లేకపోయింటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, నిన్న వేరే హాస్పిటల్ నుంచి ఆ మెయిన్ రోడ్ హాస్పిటల్ నుంచి ఇక్కడ రావడానికి మన లోపలికి, యాక్చువల్లీ హాస్పిటల్ లోపలికి, మెయిన్ రోడ్ మీద హాస్పిటల్ కాదు కదా. సో అక్కడ నుంచి పేషెంట్ ఇక్కడ వచ్చి సార్ అంబులెన్స్ పంపాను సార్ ఇట్లా సిక్ ఉందని. ఎందుకు అట్లా వచ్చిందంటే అక్కడికన్నా ఇక్కడ మనం బెటర్ చేస్తామో అని ఆ బిలీఫ్ ఉండడం వల్ల. ఎందుకు వచ్చింది ఆ బిలీఫ్? మన హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డాక్టర్స్ ఓకే అందరు ఉంటారు కాబట్టి అది ఉంది. అది లేనప్పుడు మనం చేయలేం, ఎవరు చేయలేము. సో అందుకని చెప్పి లేదు, మనకు అన్ని ఉండాలి. సెటప్ అంటే సెటప్. కార్డియాలజీ అనేది మినిట్స్ లో వర్క్. అంటే మంచిగా ఉన్నోడు కొలాప్స్ కావడానికి 5 minutes పడుతుంది. నాకు అందుకనే మా దగ్గర స్టాఫ్ కూడా చాలా ట్రైన్ ఉంటారు, అంతా కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ వీళ్ళందరూ కూడా మనం అంటే బయట నుంచి వేరే హాస్పిటల్ నుంచి వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ట్యూన్ అయిపోతారు వీళ్ళని చూసి. ఓకే అంటే ఈ హాస్పిటల్ ఇట్లా ఉండాలి, మనం ఎన్రోల్ చేసింది వేరు, ఇక్కడ ఇట్లనే ఉండాలి, ఇట్లనే ఉండాలి. సో అట్లా మనకంతా కూడా ట్రైన్ ఉంటారు అనమాట. సో అందుకని మన వర్క్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చిన పేషెంట్స్ ని వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఏం చేయాలి, పేషెంట్ కండిషన్ ఏంది, ఇది ఎంత ఎమర్జెన్సీ అనేది వాళ్ళకి ఐడియా ఉండాలి. లేకపోతే మనకు బర్డెన్ ఎక్కువైపోతుంది అండ్ పేషెంట్ మనం కంప్లీట్ గా ఫుల్ఫిల్ మనం పక్క నుండి చూసుకోలేము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ హాస్పిటల్ పెట్టిన తర్వాత బాగా రిస్క్ చేసి సేవ్ చేసిన కేసెస్ ఏమున్నాయి సార్? బాగా రిస్క్ చేసే కేసెస్ అయితే ఇప్పటికి నేను 3 కేసెస్ కొలాప్స్ అయ్యి వచ్చిన వాళ్ళు. అంటే కంప్లీట్ గా పేషెంట్ వస్తే కంప్లీట్ గా ఏం లేదు, హార్ట్ అటాక్, ఇంటి దగ్గర పడిపోయారు, వెంటనే కార్లు వేసుకొని తీసుకొచ్చారు. మిడ్ నైట్ తీసుకొస్తే మనము సిపిఆర్ ట్రై చేసినాం. చాలా మంది ట్రై చేస్తాం, కొంతమందికి ట్రై చేస్తే రివైవ్ అవుతారు. రివైవ్ అంటే మళ్ళీ హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. సో మనం సిపిఆర్ ఇవన్నీ చేసి ఇమీడియట్ గా ఇంటిబేట్ చేసి కనెక్ట్ చేసి సిపిఆర్ చేసిన తర్వాత పేషెంట్ రివైవ్ అయింది. పేషెంట్ ని క్యాజువల్ నుంచి డైరెక్ట్ గా మేము క్యాత్ ల్యాబ్ కి తీసుకెళ్ళినాం, యాంజియోగ్రామ్ చేసినాం. పెద్ద బ్లాక్ ఉండే, బ్లాక్స్ ని క్లియర్ చేసి స్టంట్ వేసినాం. నెక్స్ట్ డే కి వెంటిలేటర్ రిమూవ్ చేసినాం. పేషెంట్ మంచిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిండు. సో వాళ్ళు చాలా సాటిస్ఫై, అంటే ఇవే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనం రేపు పొద్దున్న చెప్పుకోవాలన్నా రెగ్యులర్ థింగ్స్ అంటే వీటిని తగ్గేయడం, ఆయాసం, ఇవన్నీ రెగ్యులర్ కేసెస్ అవి. ఓకే ఇట్లాంటివి కొంచెం మనం ఉంటే తప్ప పేషెంట్ సర్వైవ్ కాడు. ఆ మూమెంట్ లో మనం యాక్ట్ చేయకపోతే పేషెంట్ కి లైఫ్ లేదన్న మూమెంట్స్ మనము క్యాచ్ చేసి అదే డిఫరెన్స్. మనం ఆ డిఫరెన్స్ చేయడం కోసమే హైదరాబాద్ నుంచి ఈడికి వచ్చి ఇంత పెద్ద సెటప్ పెట్టింది. సో అది మనం అచీవ్ చేసినప్పుడు మా టీం అంతా కూడా హ్యాపీ ఫీల్ అయ్యింది. అండ్ రీసెంట్ గా మనం బైఫర్కేషన్ స్టంటింగ్స్ చేసాం. బైఫర్కేషన్ స్టంటింగ్ అంటే స్టంట్ వేయడం అనేది ఇప్పుడు మనం చూపించినాం కదా. సో ఇట్లా బ్లాక్ అయిపోయిన దాంట్లో ఇట్లా వేసి ఒక స్టంట్ వేయడం. ఇప్పుడు రీసెంట్ గా మనం మొన్న లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక కేసు చేసినాం. ఏంటంటే వై షేప్ స్టంటింగ్. అంటే 2 వెజల్స్ బ్లాక్ అయిపోయినాయి, ఇట్లనే ఉన్నాయి. ఈ వెజల్ ఒకటి, ఈ వెజల్ ఒకటి, 2 కూడా బ్లాక్ అయిపోయినాయి అన్నట్టు. సో రెండిట్లో ఒకేసారి స్టంట్ పెట్టి రెండింటిని ఓపెన్ చేయడం. సో బైఫర్కేషన్ స్టంటింగ్ అంటాం. 2 ఒకేసారి చేయడం అన్నట్టు. సో ఒక స్టంట్ కాకుండా వై షేప్ ఇట్లా ఉంటది అన్నట్టు. సో ఇదొక 2 వెజల్స్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు అట్లా చేస్తాం. అట్లా హైదరాబాద్ లో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేస్తారు అట్లా. మన దగ్గర కూడా మనం చేసినాం 2 weeks బ్యాక్. సో అట్లా వాళ్ళు అదే హైదరాబాద్ బేసికలీ పేషెంట్స్ కి మనం ఫస్ట్ హార్ట్ అటాక్ వస్తే యాంజియోగ్రామ్ చేసి ఇట్లా ప్రాబ్లం ఉందమ్మా అంటే పేషెంట్ ని ఒక 2 days స్టెబిలైజ్ చేసినాక వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి, వాళ్ళ పిల్లలంతా హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళకి అంతా కూతురులే అనమాట ఆమెకి. వాళ్ళ కూతురు హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళు అక్కడ కనుక్కొని వచ్చి మళ్ళీ అక్కడ కాస్ట్ డిఫరెన్స్ లేదు సార్, మాకు మీరే నమ్మకం ఉంది, మీరే చేయండి అని చెప్పేసి మళ్ళీ ఒక 4 days తర్వాత మళ్ళీ వస్తే వాళ్ళు కాస్ట్ కూడా అంతా కనుక్కున్న తర్వాత లేదు ఇది రీజనబుల్, చాలా మంచిది, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్యాట్ అనేది ఉన్నది కదా సార్ మీరు చూపించినట్టు, ఇప్పుడు అంటే చాలా వరకు అంటారు గుండెకు కొవ్వు వచ్చిందంట మెడిసిన్ వాడాలి అంటారు. అంటే మెడిసిన్ వాడితే స్టార్టింగ్ లో ఒకవేళ మనం గమనించి గుండెకు ఫ్యాట్ వచ్చింది అంటే మెడిసిన్ ఉండదా సార్, తగ్గించుకోవచ్చు? మనకి ఇప్పుడు అన్ని చాలా మంచి, అసలు ఇప్పుడు అంటే ఒక 15-20 years బ్యాక్ ఇప్పటికి సైన్స్ చాలా డెవలప్ అయింది. మెడిసిన్స్ కూడా చాలా రిఫైన్డ్ అయినాయి అన్నట్టు. అంటే ఇంత ముందు కన్నా ఇప్పుడు చాలా మంచి మెడిసిన్స్ వచ్చినాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు ఒక మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఒకరికి స్టార్ట్ అయినా మనం దాన్ని చేంజ్, ఇంతకు ముందు అట్లా లేదు, లిమిటెడ్ మెడిసిన్స్ ఉండే అనమాట. ఇప్పుడు మల్టిపుల్ మెడిసిన్స్ వచ్చినాయి అండ్ ఇట్లా కొలెస్ట్రాల్ కరిగేయడానికి మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అందుకే రీసెంట్ గా లాస్ట్ ఒక 6 months 1 year బ్యాక్ నుంచి మీరు చూస్తే ఇంజెక్షన్ వచ్చింది, సంవత్సరానికి ఒకసారి వేసుకుంటే చాలు, ఇయర్లీ 2 times వేసుకుంటే చాలు, కొలెస్ట్రాల్ ఉండదు, మాయమైపోతుంది. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్, కాస్ట్ తో కూడుకున్నాయి. 6 months ఒక ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. అంటే ఇప్పుడు మనం డైలీ వేసుకుంటున్న టాబ్లెట్ ఏ పని చేస్తుందో ఆ ఇంజెక్షన్ ఒకటే పని చేస్తుంది. కాస్ట్ ఉంటుంది 1,20,000. సో కాస్ట్లీ. ఓకే, మన దగ్గర ఉంటుందా సార్, మన దగ్గర అవైలబుల్ ఉంటుందా? అని పెట్టుకుంటే ఎక్కడ కావాలంటే మనం తెప్పించుకోవచ్చు. రెగ్యులర్ ఇంజెక్షన్ లానే, కాకపోతే కాస్ట్. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ కి 1,20,000 అవుతుంది అని అంటే పెట్టుకునే వాళ్ళు ఉండాలి కదా. సో మనము ఏరియా అంటే
అఫోర్డబిలిటీ బట్టి ఉంటుంది ఏదైనా కానీ. సో పేషెంట్ యాక్సెప్టెన్స్ వాళ్ళకి అర్థం కావాలి. కొంతమంది అంటారు 1 lakh పోయినా కానీ నాకు 6 months వరకు టాబ్లెట్స్ తినాల్సిన అవసరం ఉండదు కదా. సో అట్లా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో ఈ మధ్యన సూర్యాపేటలో ముఖ్యంగా చూసుకున్నట్టు సార్ డాక్టర్స్ చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే లైక్ అంటే ఇట్లా మీరు ఓన్గా మీరే కూర్చొని మీరే ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్స్ మీది వేరు, ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ ఒక బిల్డింగ్ తీసుకొని ఒక డాక్టర్ని పట్టుకొచ్చి కూర్చోబెట్టి 1 లక్ష రూపాయలు సాలరీ ఇచ్చి ఆయన నిజంగా పట్టాభద్రుడు అసలు డాక్టర్ కాదని తెలియదు, అలాంటి చాలా వరకు కూడా మన సూర్యాపేటలో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే అది యాక్చువల్లీ మన అంటే నా సర్కిల్ కాదు నేను మాట్లాడేది కదా. సో అది ఇట్ ఈస్ రిలేటెడ్ టు అథారిటీస్, అంటే డిఎంహెచ్ఓ సార్ కానీ. సో వాళ్ళు చూసుకోవాల్సిన ఇష్యూస్. నిజంగానే దీనివల్ల ఏమైతుంది అని అంటే కొంతమంది జెన్యున్ గా ప్రాక్టీస్ చేసి జెన్యున్ గా వర్తి ఉన్న డాక్టర్స్ కి బ్యాడ్ నేమ్. ఎందుకు అసలు పేషెంట్స్ వాళ్ళ వరకు రీచ్ కావట్లేదు. ఎందుకు రీచ్ కావట్లేదు అని అంటే నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువైపోయి. సో నేను నంబర్ ఆఫ్ డాక్టర్స్ కూడా జెన్యున్ అని అంటే మనకు అసలు డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేసి దీనివల్ల మనకు పేషెంట్స్ ని వాళ్ళు ఆటోమేటిక్ గా డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఆ ఎథిక్స్ ఉండవు కదా. ఎందుకు నువ్వు చదువుకుంటేనే నీకు వాల్యూ తెలుస్తుంది చదువుదేందో. చదువు లేకుండా వచ్చిన దానికి నీకు ఆ కష్టం తెలియదు. సో నీకు డిగ్రీకి వాల్యూ ఉండదు. సో నువ్వు కంప్లీటెడ్ నీ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. సో అందుకని జెన్యున్ డాక్టర్స్ డెఫినెట్ గా నేనంటే ఎవరంటే నిజంగానే డిగ్రీ ఉండి బాగానే ఉన్నాడైతే డెఫినెట్ గా నువ్వు అంటే సైన్స్ లో ఒకటి ఉంటుంది అన్నట్టు, నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు చెడు మాత్రం చేయొద్దు అంటారు. అంటే ఏంటంటే నీకు రాకపోతే ఓకే అక్కడికే ఆగిపోయింది, మంచి చేయట్లేదు. కానీ నేను రాంది చేసి చెడు చేయొద్దు పేషెంట్ కి. బయట జరుగుతున్నప్పుడు మీరు అంటే ఇప్పుడు పేషెంట్లు వాళ్ళతో కానీ పేషెంట్ తరపు వాళ్ళతో కూడా మీరు ఫస్ట్ రాగానే అంటే ఏమని డిస్కస్ చేస్తారు సార్? అంటే ఇలాంటివి జరుగుతుంటాయి కదా సార్, ఒక్కోసారి మన ప్రమేయం లేకున్నా కూడా జరిగినప్పుడు కొందరు పాలిటిక్స్ ప్లే చేస్తారు. లేదు డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. ఏ డాక్టర్ కూడా చంపాలని చూడరు, బతికిస్తే ఆయనకు పేరు వస్తుంది, ఆయన హాస్పిటల్లో పేరు వస్తుంది, ఇంకో 10 మంది పేషెంట్లు వస్తారని చూస్తారు. బట్ అలాంటి కొందరు కావాలని పైసల కోసం అని చెప్పేసి కొన్ని రావాలనేది జరుగుతున్నప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు వచ్చిన పేషెంట్లతోని వాళ్ళ తరపు నుంచి మీరు ఏ విధంగా డిస్కస్ చేస్తారు సార్? అంటే మేము అందుకనే అంటే ఇది అలాంటి ఏమన్నా ఫేస్ చేసిరా? ఫేస్ చేసాం డెఫినెట్. హాస్పిటల్ అంటే ఇట్లాంటి డేస్ ఫేస్ చేయకుండా నాకు తెలిసి ఏ డాక్టర్ ఏ హాస్పిటల్ ఉండదు, డెఫినెట్ గా ఫేస్ చేయాల్సిందే. అందుకని అంటే మా ప్రొఫెసర్స్ చాలా మంచిగా నన్ను ట్రైన్ చేసారు అనుకుంటా. వాళ్ళు చెప్తారు గుడ్ డేస్ రోజు ఉంటాయి, అది అంటే మంచి రోజులు రోజు ఉంటాయి, చెడ్డ రోజు ఒకటి వస్తుంది. నువ్వు ప్రిపేర్డ్గా ఉండాల్సింది ఆ చెడ్డ రోజు కోసమే. అంటే షుడ్ బి రెడీ ఫర్ దట్ బ్యాడ్ డే, నాట్ ఫర్ గుడ్ డేస్. నువ్వు సూపర్ డూపర్ అని చెప్పి డాక్టర్ పేషెంట్స్ 100 మంది ఉంటారు. కానీ నేను బ్లేమ్ చేసి అంటే ఆ రోజు డెఫినెట్ గా ఇది అవుతుంది, ఆ రోజు వస్తుంది, నువ్వు ఆ రోజుకి ప్రిపేర్ అయి ఉండాలి. అది వచ్చినా నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు అన్న దానిపైన నువ్వేంటి అనేది డిపెండ్ అయి ఉంటది. మంచి రోజు వచ్చినప్పుడు పొగడగానే కాదు, నువ్వు ఏదైనా బ్యాడ్ అయినా నువ్వు దాన్ని ఎట్లా ఫేస్ చేస్తున్నావు అనే దానిపైన నీ స్టామినా నువ్వెట్లా ప్రిపరేషన్ ఉన్నావు నువ్వే అనేది తెలుస్తుంది. సో మేము అంటే సార్ వాళ్ళ గైడెన్స్ ప్రకారం మేము అన్ని కూడా హాస్పిటల్ అందుకని 24/7 ఆల్ థింగ్స్ ఆర్ కవర్డ్ ఇన్ CCTVs. అంటే చెప్పాలి అంటే ఒక ఇన్సిడెంట్ మా దగ్గర వర్క్ చేస్తాడు ఒకతను, లైక్ లాస్ట్ 1 year ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ మన దగ్గర డైలీ వాచ్మెన్ అనమాట. ఆయన బాయ్ అనుకోండి, 70 years ఉంటాయి. సో ఆయన కింద మన సెల్లార్కి వెళ్ళిపోయి కింద ల్యాబ్లో మాట్లాడుతూ సడన్ గా స్ట్రోక్ వచ్చి పడిపోయాడు కింద ల్యాబ్లో, మన హాస్పిటల్లో కింద ల్యాబ్లో నుంచి. మాదంతా కూడా స్టాఫ్ మంచి ట్రైన్ కదా, ల్యాబ్లో అతను వెంటనే లేకపోతే వెంటనే అతను భుజాల చేతుల పైన ఎత్తుకొని వచ్చి ఎమర్జెన్సీకి తీసుకొచ్చిండు. 5 minutes లో నేను వచ్చిన, ఇంకో డాక్టర్స్ ఆల్రెడీ నేను రాకముందే 2 డాక్టర్స్ వచ్చేసారు. వెంటనే హార్ట్ అయిపోయిందని చెప్పేసి ఇమీడియట్ గా CPR ఇనిషియేట్ చేసి మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. పేషెంట్కి ఇంటిబేట్ చేసి ఇవన్నీ చేసినాం. 1/2 hour 1 hour ట్రై చేసినాం. ఆ లోపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేసినాం. వచ్చేలోపు చనిపోయింది పేషెంట్. అయ్యో. సో పేషెంట్ వాళ్ళ అటెండర్స్ ఫస్ట్ 2 వచ్చారు, వాళ్ళ వైఫ్ వాళ్ళ కొడుకు. దాని తర్వాత 100 మంది వచ్చారు. అందరు ఎలిగేషన్ ఒకటే, హాస్పిటల్లో పేషెంట్ షాక్ కొట్టి చనిపోయిండు, వీళ్ళంతా ఏదో స్ట్రోక్ గీకని నాటకాలు ఆడుతున్నారు అని చెప్పేసి 100 మంది పాలిటిక్స్ ప్లే స్టార్ట్ అయింది. చాలా అసలు అనుకున్నంత రచ్చ. మేము అనుకున్నాం మనం మంచి చేద్దామని. పేషెంట్ ఇప్పుడు వేరే వాళ్ళు అయితే నేను టచ్ అయిపోదు, పేషెంట్ అటెండర్ లేని పేషెంట్ ని ట్రీట్మెంట్ చేస్తే నువ్వు చేసిన ట్రీట్మెంట్ వల్ల ఇట్లా అయిందంటారు. సో నేను అని చెప్తా, మీ వాళ్ళు రానియండి, వచ్చింది నేను ఫోన్ లో మాట్లాడతా, ఫోన్ లో అన్న కన్సెంట్ తీసుకుంటా, రికార్డింగ్ పెట్టుకుంటా, దాని తర్వాత ట్రీట్మెంట్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తప్పదు. ఎట్లయితే మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడం నేర్చుకున్నామో ఇవన్నీ కూడా టాకిల్ చేయడం నేర్చుకోవాలి ఇప్పుడున్న సొసైటీలో మనం బతకాలంటే. సో అందుకని ఆటోమేటిక్ గా మేము అన్ని కూడా
ఎవిడెన్స్ పెట్టుకుంటాం. అందుకని ఇప్పుడు అంతా కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, అంటే ఎవిడెన్స్ ఉండాలి. నువ్వు చేసే మందుకు, నువ్వు రాసే టాబ్లెట్ కూడా ఎందుకు రాసినావు అన్నది ఎవిడెన్స్ ఉంటేనే తప్ప నువ్వు పేపర్ మీద పెట్టడానికి లేదు. అట్లనే పేషెంట్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నావు అని అంటే పేషెంట్ కు ఉన్న ప్రాబ్లం ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు కన్సెంట్ తీసుకున్నావా, వాళ్ళు ఒప్పుకున్నారా, నువ్వు ఒప్పుకుంటేనే చేయాలి ఏదైనా ట్రీట్మెంట్. పేషెంట్ వద్దన్నాడు అని అంటే ఏ డాక్టర్ కి ప్రపంచంలో రైట్ లేదు చేయడానికి ట్రీట్మెంట్. పేషెంట్ ఇంట్లో వాళ్ళని అంతే, పేషెంట్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా, పేషెంట్ ఒప్పుకోకపోతే ట్రీట్మెంట్ చేయకూడదు. దట్ ఈస్ ద రూల్. సో మన కన్సర్న్స్ ఇంపార్టెంట్, ఇవి లేకుండా ట్రీట్మెంట్ చేయొద్దు. సో అందుకని చెప్పేసి మేము ఇంకా పోలీస్ వాళ్ళు అందరూ వచ్చారు, మేము సీసీ క్యామ్స్ అన్ని ఓపెన్ చేసినాం. సో సీసీటీవీ ఫుటేజ్ లో ఉంది నీట్గా ఇట్లా మన ఇద్దరం మాట్లాడుతూ ల్యాబ్ లో, మా డయాగ్నోస్టిక్ ల్యాబ్ లో, అంటే కింద పోయిండేది వర్క్ ఉండే, అక్కడ మాట్లాడుతూ ఇద్దరు మాట్లాడుతుంటే సడన్ గా నేను కొలాప్స్ అయిపోయి కింద పడిపోయినా. మావాడు లేపిండు, అటు ఇటు తిరిగి నువ్వు ఒత్తిండు, అవన్నీ చూపించిండు, మళ్ళీ తీసుకొచ్చిండు, భుజాల పైన లేపుకొచ్చి ఇక్కడ వేసుకున్నాడు. ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ చేసినంత కూడా మనకు సిసిటీవీలో రికార్డ్ అయింది. అవన్నీ చూపించిన తర్వాత అప్పటి వరకు మనీ డిమాండ్ చేసిన వాళ్ళు ఇదంతా అయ్యి, సారీ సార్ మేము అనుకోలేదు సార్, మా నాన్నని అనుకోలేదు, మీరు కాపాడదానే ట్రై చేసి కాలు పట్టుకొని పోయారు. మేము చెప్పినాం నేను ఒప్పుకోను, నీ వల్ల ఆల్రెడీ మాకు మీడియాలో మొత్తం కూడా ఒకటే న్యూస్, ఆర్బీ హాస్పిటల్లో ఒక వ్యక్తి మృతి, కరెంట్ షాక్ తో ఒక వ్యక్తి మృతి అని క్వశ్చన్ మార్కులు అన్ని మీడియా ఛానల్స్ లో వచ్చినాయి. ఎందుకు, హాస్పిటల్ బయట 100 మంది జనాలు కావడం వల్ల. దాంట్లో కూడా వాళ్ళకి ఏం ఎవిడెన్స్ లేదు, క్వశ్చన్ మార్క్ పెట్టేసి టైటిల్ వేసుకొని వీడియో వేసుకోవడమే కదా. జనాలు ఎక్కువ వరకు ఆటోమేటిక్ గా గోల్ అవుతుందని అనుకుంటాం. ఇంత బ్యాడ్ అయిందనంటే వాళ్ళు కాలు పట్టుకొని లేదు సార్, సారీ సార్ అని చెప్పి మళ్ళీ మేము పోయేటప్పుడు మా హాస్పిటల్ స్టాఫ్ అని చెప్పి మేము ఫైనాన్షియల్ గా వాళ్ళకి అన్నిటికీ డబ్బులు ఇచ్చి పంపించినాం. గ్రేట్ సార్. ఎందుకనంటే ఇప్పుడు మన స్టాఫ్ కాబట్టి నేను ఇదంతా స్పెండ్ చేసి ఇదంతా ఎమర్జెన్సీగా చేసినందుకు మన స్టాఫ్ ట్రై చేసినాం. మీరు ఎవరు లేకపోయినా నేను ట్రై చేసిన మీ నాన్న కోసం ఎట్లుండాలని చెప్పేసి. ఇవన్నీ చేసిన దానికి వాల్యూ లేకపోగా మనకు బ్యాడ్ నేమ్ వచ్చింది అంతేనా. అసలు ఫస్ట్ వచ్చి మీరు మమ్మల్ని అడగాలి కదా, ఇప్పుడు ఇంతమందిని తీసుకురాక ముందు నన్ను సరే ఏమైంది అని అడిగితే నేను అదే వీడియోస్ నీకు చూపించడం కదా. అంటే నువ్వు ఉద్దేశమే వేరే ఉండే, ఏమో చేద్దామని ఇదంతా చేసినావు. నువ్వు సింపుల్ గా అంత నిజాయితీ పరుడు అయితే సార్ ఏమైంది సార్ మా నాన్నకి మీరు చెప్పండి సార్ నన్ను అడుగుంటే నేను ఇదే వీడియో పోలీసు వాళ్ళకి చూపించాను, నీకు చూపించడం కదా, చూపిస్తే నువ్వు మంచిగా అయిపోయేది కదా, ఇంత గోల్ అయ్యేది కదా. నువ్వు రావడమే 100 మంది ఎప్పుడు కూడా మాబ్ మెంటాలిటీ అంటాం. మాబ్ మెంటాలిటీ అంటే ఏంటంటే ఇద్దరు ముగ్గురు మాట్లాడడం వేరు, 100 మందితో ఒకడు మాట్లాడడం వేరు. ఆటోమేటిక్ గా 100 మందిలో ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటాడు. ఆ రోజు వచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయారు వాళ్ళు. అక్కడ కొడుకు అట్లే అంటాడు, ఆయన చచ్చిపోయిందా ఇదంతా వీళ్ళు చేసింది అక్క, వీళ్ళు ఏం చెప్పేది వినొద్దని చెప్పి అక్కడ అంటే ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు తీసుకెళ్లిపోయిండు ఇద్దరు ముగ్గురు వచ్చి. అప్పుడే వచ్చారు, వాళ్ళకి ఏం తెలియదు ఏమైందో కూడా. సో అట్లా చెప్పడం వల్ల పక్క వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా ట్యూన్ అవుతా ఉంటారు. వీళ్ళేదో చేసారు వీళ్ళేం చేసారు. ఈ వీడియో చూపించిన తర్వాత కామయ్యి కాలు పట్టుకొని పోయారు. వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ మనం మనీ ఇచ్చి పంపించినాం మన హాస్పిటల్ స్టాఫ్ అని చెప్పి. కానీ దీనివల్ల ఏమైందంటే మనకు నిజంగా రేపు పొద్దున చెప్పండి నువ్వు చేసిన వాళ్ళు ఇవాళతో అయిపోదు, నా బ్రెయిన్ లో ఎప్పుడు అది ఉంటుంది. రేపు పొద్దున మళ్ళీ ఇంకొకరికన్నా చేయాలంటే ఆలోచిస్తారు, అవసరమా అంతే కదా, అవసరమా అందుకు. సో మా పేషెంట్స్ ని బట్టి కొన్ని మనం కూడా ఉపాధి కల్పించాలి. నెలలో మనకు ఆయనకు ఒక ఉద్యోగం హాస్పిటల్ వేసిర్రు, పైగా పోయేటప్పుడు బ్యాడ్ నేమ్ ఇచ్చేసిపోతారు, మొత్తం బ్యాడ్ నేమ్. అదే అన్న నేను మంచిగా ఉన్నాడు, నిజంగానే మంచిగా ఉన్నాడు, మాట్లాడుతూ పడిపోయింది. స్ట్రోక్లు అంటేనే అవి. అసలు మీ నాన్న ఉన్నదే ది బెస్ట్ హాస్పిటల్లో. ఇప్పుడు ఇదే కనుక బయట ఎక్కడ జరిగినా ఎందుకైందో తెలియదు. ఇప్పుడు మన దగ్గర జరిగితే ఇమీడియట్ గా రియాక్ట్ కానీ ఇవన్నీ ఉన్నాయి, నేనున్నాను, ఇవన్నీ చేసినా కానీ మీ నాన్నని సర్వే చేయలేకపోయింది మనము. సో ఇవన్నీ చేసినా రాలేదు అని అంటే ఇక అసలు అంత టైం లేదు, అసలు 5 minutes కూడా టైం ఇవ్వలేదు అని అర్థము. మనం ఇంత నువ్వు దీనికి హ్యాపీగా ఫీల్ అవుతావా? అది ఉంది మా నాన్న సడన్ గా మంచిగా ఉన్నాడు నైట్ మార్నింగ్, కానీ ఇవన్నీ చేసారు సరే అవతల వాళ్ళ మీద తప్పు నూకుదామని చూస్తామా, చూడొద్దు కదా అట్లా చెప్పి పంపించిన. ఇప్పుడు మీ లెక్క ఫ్యాషన్ అంటే డాక్టర్ కావాలని చాలా మందికి ఉన్నది. నేను మా ఇంట్లో మా పాప కూడా వచ్చి డాక్టర్ అంటారు. సో అప్కమింగ్ అంటే డాక్టర్ కావాలి అనుకునేటోళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మంచి ఫీల్డ్ ఎప్పుడైనా డాక్టర్ అనేది మంచి ఫీల్డ్. ఎప్పుడైతే మనము డాక్టర్ ఫీల్డ్ ని మనీతోని కంపేర్ చేస్తామో అప్పుడు మనము ఆటోమేటిక్ గా ముందు బాగుండే ఇప్పుడు అంత లేదు ఇట్లా. కానీ డాక్టర్ చేసే వర్క్ ఎవరు చేయలేరు. సో డాక్టర్ డీలింగ్ వేరే. సో నీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడైతే మనీతో నేను దాన్ని లింక్ చేస్తామో అప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఫీల్డ్ లో కానీ ఇప్పుడున్న ఇంకా అడ్వాన్స్మెంట్స్ లో కానీ ఇప్పుడు చెప్పినా కదా 20 years బ్యాక్ లేని అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకుంటున్నట్టే కదా. సో ఇప్పుడున్నది మళ్ళీ 20 years తర్వాత ఎట్లుంటది, ఇంకా కొత్త కొత్త వస్తాయి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు, కొత్త ఎక్విప్మెంట్స్ తోని వర్క్ చేసే వాళ్ళు, కొత్త ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, కొత్త ట్రీట్మెంట్స్ వస్తూనే ఉంటాయి. సో కొత్త వాళ్ళకి ఎప్పుడు కూడా డెఫినెట్లీ దర్ ఇస్ అ ఛాన్స్ స్కోప్. ఇంతకు ముందున్నంత మనీ ఉన్నాయనంటే డెఫినెట్ గా మన కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు మనకు ఏ ఫీల్డ్ లో అయినా కానీ ఎట్లయితే శాలరీస్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత లిమిట్ అయితే అవి ఉంటాయి. కాకపోతే ఆ ప్యాషన్ తో కానీ చేసే వాళ్ళకి
డెఫినెట్ గా పడుతున్న క్యాండిడేట్స్ కి ఎప్పుడు కూడా కొద్దిగా ఉండదు, ఫుల్ లైఫ్ ఉంటుంది డాక్టర్స్. ఓకే సార్. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ టు టేక్. కాకపోతే ఛాలెంజింగ్ మెంటాలిటీ ఉండాలి అండ్ ఈ ఎంపతి ఉండాలి. లైక్ నీకు అన్నిటికంటే ఫస్ట్ ఆలోచించాల్సింది పేషెంట్ సైడ్ నుంచి. సో పేషెంట్ సైడ్ నుంచి ఆలోచించే ఆ తత్వం అనేది మనం చిన్నప్పటి నుంచి అది నేర్చుకోవాలి. అంటే డాక్టర్స్కే కాదు ఎవరికైనా ఉండాల్సింది అది. ఏంటి అని అంటే అవతల సైడ్ నుంచి ఆలోచించడం. నాకు అది అనిపిస్తుంది ఎవరికైనా నువ్వు ఫస్ట్ అవతల సైడ్ నుంచి ఆలోచించు, తర్వాత మన సైడ్. అది ఉంటే ఆటోమేటిక్గా డాక్టర్స్ మంచిగా ఉంటారు. ఎస్. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా మన మీ యొక్క ఆర్వి హాస్పిటల్ నుంచి మీ నుంచి ఒక మెసేజ్ కావాలి సార్. యువత ఇప్పుడు ప్రజెంట్ బయట గంజాయి డ్రగ్స్కి అలవాటు పడి అండ్ బెట్టింగ్ యాప్స్ ఇట్లా అలవాటు పడి వాళ్ళ లైఫ్ని కొలాప్స్ చేసుకుంటున్నారు. సో దీనిపైన ఎలాంటి జాగ్రత్తలు తల్లిదండ్రులు కానీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? సో మీరు యువతకు ఇస్తున్న సజెషన్ ఏంటి సార్ ఒకసారి మా వ్యూవర్స్కి? అంటే ఇప్పుడు ఉన్న యూత్ కి మనం అడ్వైజ్ ఇచ్చినా చాలా కొద్ది మంది తీసుకునేలా ఉన్నారు. యూత్ అట్లా అయిపోయింది. అంటే ఇంతకుముందు అంటే ఇప్పుడు మేమైనా అదే స్టేజ్ నుంచి వచ్చాము. లాస్ట్ 10 years బ్యాక్ మేము అదే స్టేజ్. సో అప్పుడున్న దానికి ఇప్పుడున్న డిఫరెన్స్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి అండ్ అడ్వాన్స్మెంట్స్ చాలా దగ్గరకు వచ్చేసినాయి. లైక్ మొబైల్, ఇప్పుడు మనకు దునియా అంతా మొబైల్లోనే కనిపిస్తుంది. సో అది ఎప్పుడైతే మన దగ్గరకు ఉందో అంతా కూడా ఈజీ అయిపోయింది. లైక్ ఈజీ మనీ, ఎందుకు ఎక్కడ పోయినా కానీ మనీ పే చేయడం. ఇంతకుముందు అంతా క్యాష్ క్యారీ చేయాలి, ఏటీఎం కార్డ్స్ క్యారీ చేయాలి. ఇప్పుడు అదంతా ఏం లేదు, యూపీఐ. సో నీకు పేమెంట్స్ ఈజీ, లైఫ్ అనేది చాలా ఈజీ అయింది మొబైల్ వచ్చిన తర్వాత. ఎంత ఈజీ అయిందో అంతే అది సెట్ బ్యాక్స్ కూడా తీసుకొచ్చింది. ఎందుకు? ఎప్పుడైతే మనం దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోమో, ఈ టెక్నాలజీని మనం రాంగ్ వేలో యూజ్ చేసుకుంటామో అంతే ఫాస్ట్గా కొలాప్స్ అయిపోతాం. లైక్ ఇప్పుడు ఇది రావడం వల్ల యూట్యూబ్లో వీడియోస్ చూస్తాము అండ్ దీనివల్ల మనకు సర్కిల్ పెరుగుతుంది. ఈ సర్కిల్లో ఉండే జనాలు వాడు ఆటోమేటిక్గా వాడు గంజాయి తాగేటోడైతే వాంతో ఉంటూ వాడు గంజాయి సూపర్ ఉండదనే చెప్తాడు. ఎందుకు? వాడు తాగుతుంది కాబట్టి. ఆటోమేటిక్గా నీకు అలవాటు చేయాలనే చూస్తాడు. సో ఎప్పుడైతే మన సర్కిల్ ఎట్లుందో మనం దాన్ని బట్టి మనం ఎట్లా అవుతామో అనేది డిసైడ్ అవుతుంది అన్నట్టు. సో మనం జాయిన్ చేసుకుంటున్న సర్కిల్ చాలా ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ చూసుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ 10th class వరకు మొబైల్ అసలు ఇవ్వకపోవడం, ఇంట్లో తప్ప అసలు బయట అసలు మొబైల్ వాడకపోవడం, వాళ్ళు ఉన్నప్పుడే మొబైల్ యూజ్ చేయడం. సో అట్లాంటిది స్ట్రిక్ట్గా గైడ్ లైన్స్ ఉంటే మొబైల్ యూసేజ్ తక్కువైంది. వాళ్ళకి అట్లీస్ట్ మొబైల్తో వచ్చే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి తెలుసుకునే ఏజ్ వరకు మొబైల్ ఇవ్వకూడదు. మొబైల్ ఎంత అవైలబిలిటీ ఉన్నా ఇప్పుడు మొబైల్ చాలా చీప్ అయింది. 10,000 పెడితే అసలు ఇంట్లో మొబైల్ స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదు. సో అట్లా అయిపోయింది. కానీ మనం దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడైతే కంపల్సరీ అందరూ నాకు తెలిసి పుట్టినోడు తినాలి అన్నం అంటే మొబైల్ ఫోన్ ముందు పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఇంట్లో అందరికి కూడా. కానీ దాన్ని మనం ఏ స్టేజ్లో కట్ చేస్తున్నాం, ఆ కట్టింగ్ అనేది ఇంపార్టెంట్. సో మొబైల్ ఉన్నా ఇంట్లో ఆ పిల్లలు ఎట్లా వాడుతున్నారు అనేది ఎప్పుడు కూడా మనం కన్నేసి ఉంచాలి. అంటే ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు, మనోనితో తిరిగేది, మన అమ్మాయితో ఉన్న ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళకున్న అలవాట్లు ఏంటి, ఇదంతా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు కూడా పిల్లలతో క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పిల్లల గురించి తెలియాలి అని అంటే వాళ్ళతో మనం క్లోజ్ ఉంటేనే ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. వాళ్ళతో క్లోజ్ లేకుండా మన వర్క్లో మనం బిజీ ఉండి అసలు పిల్లలకి ఏం జరుగుతుందనేది మనము ఫాలో అప్ చేయకపోతే తెలియదు. అట్లీస్ట్ ఒక ఇంటర్ తర్వాత మనం ప్రాపర్ గైడెన్స్ అక్కడి వరకు మనం ప్రాపర్గా ఉంటే దాని తర్వాత నుంచి ఆటోమేటిక్గా వాళ్ళే సెట్ అవుతారు. కొంతమంది ఇంకా అన్ఎడ్యుకేటెడ్ అంటే ప్రాపర్గా స్కూల్కి పోక, ఎడ్యుకేషన్ తీసుకోక, లేదా ఈ ఇంటి దగ్గర ఈ బ్యాచెస్ ఉంటారు కదా, అంటే ఈ అలవాట్లు ఉన్న వాళ్ళతోని ఎప్పుడైతే స్నేహం చేస్తారో వాళ్ళ అలవాట్లు మెల్లమెల్లగా నేర్చుకుంటారు. అంటే ఎప్పుడైనా కానీ మనం చెడు అలవాట్లతో ఉన్నోడితో మనం ఉంటే ఆ చెడు అలవాట్లు పెద్ద ప్రాబ్లం కాదు, అవన్నీ చిన్న విషయాలు అన్న మెంటాలిటీ మనకు డెవలప్ అయ్యింది అన్నట్టు. ఎందుకు? మన పక్కడు ఎప్పుడు అదే ప్రోత్సహించాడు, మందేముంది ఏం కాదు, సిగరెట్ మంచిగా ఉంటుంది, సిగరెట్ తాగుతున్నా నాకేమన్నా అవుతుందా, గాంజా ఇంకా ఇట్లాంటివన్నీ కూడా పక్కోళ్ళు నేర్పించేవే, ఎవరు కూడా సొంతంగా నేర్చుకోరు. సో పక్కోళ్ళు నేర్పిస్తాడు. సో పక్కోళ్ళు ఎట్లున్నదని చాలా ఇంపార్టెంట్. మన ఫ్రెండ్ సర్కిల్ అదే చెప్తాం, మనం తిరిగేటోళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచాలి, పేరెంట్స్ ఆ బాధ్యత. ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా కొత్తది ట్రై చేయాలని ఉంటుంది అంతే, అది మన నేచర్. హ్యూమన్ నేచర్ ఏంది, కొత్తది ఏదైనా ఉందా, దీనికన్నా మంచిది ఏదైనా ఉందా, దాన్ని ట్రై చేద్దామా, దేంట్లో ఎంజాయ్మెంట్ ఉంది, దేంట్లో క్విక్ ఉంది, ఎవరైనా అట్లనే ఆలోచిస్తారు. కానీ అదే లిమిట్ చేయడం అంటే దాన్ని ఎక్కడ మనము లైన్ క్రాస్ కాకుండా మనం ఎక్కడైతే కట్ చేయడమో అది ఇంపార్టెంట్. ఎట్లయితుంది, మనం పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ళకి వేరే లోకం ఉండదు ఇంకా. సో అట్లీస్ట్ ఒక సర్టన్ ఏజ్ వచ్చే వరకు మనమే వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి ఎక్కువ. సో వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా వాళ్ళతోనే డైలీ ఆడుకోవడం. సో మనం పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వన్ ఆఫ్ ద థింగ్, గుడ్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎట్లుందనేది కూడా మనకు కంప్లీట్గా అవగాహన ఉండాలి. వాళ్ళకున్న అలవాట్లు ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఉండాలి. ఎందుకనంటే వాళ్ళని బట్టి మనోడు కూడా చేంజ్ అవుతాడు కాబట్టి. సో ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా యూత్ అంటే ఇవన్నీ కూడా కంపల్సరీ మనకు చిన్న సైన్ ఉన్నా, మనకు కొంచెం డౌట్ వచ్చినా గట్టిగా అడిగి కంప్లీట్గా అక్కడే కట్ డౌన్ చేయాలి. అంటే సిగరెట్ దాకా అలవాటు నేర్చుకుంటున్నాం, మందు కానీ డ్రగ్స్ కానీ ఇప్పుడు ఈ మధ్య చాలా చూస్తున్నాం.
అండ్ చాలా చిన్న ఏజ్లో వచ్చే హార్ట్ అటాక్స్కి మోస్ట్ కామన్ కాజ్ అంటే చాలా చిన్న వయసులో వచ్చే గుండెపోట్లకి అతి ప్రధానమైన కారణం ఏంది అని అంటే సిగరెట్ స్మోకింగ్, గంజా తాగడం. మేము గాంధీలో వర్క్ చేసినప్పుడు చాలా మందిని చూస్తుండే. అప్పుడు ఇంకంతా కూడా క్రౌడ్ మొత్తం మాస్ క్రౌడ్ వస్తుండే కదా. చిన్న ఏజ్లో వచ్చేటోళ్ళు అందరూ గాంజా అలవాటు, చెప్పేటోళ్ళు కాదు అసలు. లాస్ట్కి పోయిన తర్వాత చూస్తే స్ట్రోక్ వచ్చి లేస్తే అప్పుడు చెప్పేటోళ్ళు గట్టిగా అడిగితే గాంజా అలవాటు ఉందని చెప్పి. కాకపోతే ఎక్కువగా సార్ అంతే, అంతున్నా ఇంతున్నా డేంజర్. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ లేకపోతే కొలెస్ట్రాల్ ఎట్లా జామ్ అయిపోయిందో రక్తాన్ని బాగా చిక్కగా చేస్తాయి. ఎందుకు స్మోకింగ్ బ్యాడ్ హ్యాబిట్, ఎందుకంటే స్మోకింగ్ కానీ గాంజా కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే రక్తం ఉండాల్సిన విధంగా కాకుండా వాటర్ లాగా ఉండాల్సిన రక్తం నూనెలాగా మారుతుంది. ఎప్పుడైతే రక్తం స్లో అయిపోతుందో అక్కడే ఆగిపోవడానికి గడ్డగట్టడానికి ఛాన్స్ ఎక్కువ. సో అట్లా చిక్కగా అయిపోయి గడ్డగడుతుంది. గడ్డగట్టినప్పుడు స్ట్రోక్ వస్తుంది. అది బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ రావచ్చు. కొంతమంది కాళ్ళల్లో నరాలకు పోయే రక్తనాళాల్లో బ్లాక్స్ వస్తాయి. సో ఒక్కొక్కరు టైం బట్టి, ఆ టైం బాగుంటే కాళ్ళకి చేతితో పోద్ది, లేదంటే హార్ట్కి వచ్చిందంటే అప్పుడు ఇమీడియట్ గా చనిపోతుంది. సో టైం బట్టి. సో ఈ అలవాట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. బయట చాలా మంది వెయిట్ చేస్తున్నాం, మీ టైం నేను చాలా తీసుకున్నాను. నిజంగా ఇంత పెద్ద హాస్పిటల్, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ సూర్యాపేటలో పెట్టిన నిజంగా చాలా అదృష్టంగానే భావిస్తున్నాను నేను. ఎందుకంటే చాలా మందికి హెల్ప్ అవుతుంది, చాలా మంచి బాగా మాట్లాడుకుంటున్నారు మీ హాస్పిటల్ గురించి. ట్రీట్మెంట్ కూడా రీసెంట్గా మా ఫ్రెండ్ పోలీసు అతను వాళ్ళ బాగా కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుందంట. సో అతను చెప్పిన రివ్యూతోనే ఖచ్చితంగా మీ గురించి ఇంకా తెలవాలి. మన సూర్యాపేటలో కూడా ఇంత మంచి హాస్పిటల్ ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్న హాస్పిటల్ ఉందని చెప్పి తెలవాలన్న ఉద్దేశంతో మీ ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఇంత టైం ఇచ్చి సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్.